హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము సార్టింగ్ టెక్నిక్స్ని స్టార్ట్ చేద్దాము. బట్ బిఫోర్ దట్, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తుంటే, నేను తెలుగులో డిఎస్సిని స్క్రాచ్ నుండి నేర్పిస్తున్నాను. ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ వీడియో కానీ మిస్ అయితే, నేను అందులో సార్టింగ్ అంటే ఏంటి, లైక్ బేసిక్ స్టఫ్, అసలు సార్ట్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ వాడతాము, అసలు మనకి ఎన్ని రకాల సార్టింగ్స్ ఉన్నాయి, అండ్ ఈ ప్లేలిస్ట్లో మనము ఏమేమి కవర్ చేయబోతున్నాం సార్టింగ్స్లో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ వీడియోలో ఫస్ట్ మనము సెలక్షన్ సార్ట్ని తెలుసుకుందాము. సో లాస్ట్ వీడియోలో మనము అసలు సార్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అందులో ఏమేమి కవర్ చేస్తామని చెప్పేసాం కదా. అండ్ అదే వీడియోలో మనకే తెలియకుండా సెలక్షన్ సార్ట్ని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా కంప్లీట్ అనాలిసిస్తో ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చూడు. ఎప్పుడైతే స్కిప్ చేయకుండా చూస్తావో అప్పుడే నేను ఏదైతే నీకు కన్వే చేయాలి అనుకుంటున్నానో అది క్లియర్గా అర్థమవుద్ది. ఓకే, సో సెలక్షన్ సార్ట్ అంటే ఏంటి? బేసిక్గా మనకి చాలా సార్టింగ్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఒక మెథడే సెలక్షన్ సార్ట్. ఈ సెలక్షన్ సార్ట్కి ఉన్న మెథడాలజీ అంటే ఆ సార్టింగ్ని చేయడానికి ఏదైతే ఒక సమ్ సార్ట్ ఆఫ్ హైట్ని తీసుకుంటే, ఒక పర్సన్స్ యొక్క హైట్ని తీసుకుంటే, సో ఈ హైట్ని నేను ఒక ఆర్డర్డ్ మేనర్లో పెట్టాలి అంటే మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయని చూసాము. అందులో వన్ ఆఫ్ ద టెక్నిక్నే సెలక్షన్ సార్ట్. మరి ఈ సెలక్షన్ సార్టే ఎలా ఆర్డర్లో పెట్టిద్ది అంటే ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ని వాడి ఇంటర్నల్గా దాని అల్గోరిథం అంటే ఎలా టెక్నిక్ని వాడి ఇది సార్ట్ చేసిద్ది అనేది ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాము. ఈ పర్సన్ హైట్ ఒక 10 అనుకుందాం, ఈ పర్సన్ హైట్ ఒక 15 అనుకుందాం, ఈ పర్సన్ హైట్ ఒక 5 అనుకుందాం, ఈ పర్సన్ హైట్ ఒక సమ్వేర్ అరౌండ్ ఒక 40 అనుకుందాం. అండ్ దెన్ ఇంకొక పర్సన్ ఉన్నాడు, మేబీ అందరికన్నా హైట్. సో ఈ పర్సన్ హైట్ ఒక 90 అనుకుందాం. అదేంటి హైట్లు ఇలా వాల్యూస్తో రాస్తున్నాము, కొంచెం సెన్స్గా అనిపించలేదు అంటే ఫైన్, వాళ్ళ దగ్గర ఉన్న ఒక్కొక్క మనీ అనుకుందాము. ఈ పర్టికులర్ నెంబర్స్ని ఆ పర్టికులర్ పర్సన్ హైట్ అనుకుంటావా, ఆ పర్టికులర్ పర్సన్ హైట్ అనుకుంటావా, లేకపోతే వాళ్ళ వెయిట్ అనుకుంటావా, అండ్ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మనీ అనుకుంటావా, లేదా వాళ్ళ మార్క్స్ అనుకుంటావా, వాట్ ఎవర్ ద రీజన్. న్యూమరికల్ యొక్క బిహైండ్ మీనింగ్ గురించి కాదు, జస్ట్ అక్కడ న్యూమరికల్ వాల్యూస్ గురించి ఫోకస్ చేద్దాము. దాని యొక్క మీనింగ్స్ గురించి కాదు, అంటే ఈ పర్టికులర్ న్యూమరికల్ దేనికి సంబంధించింది అనే దాని బేసిస్ మీద వరి అవ్వద్దు. సో సమ్ సార్ట్ ఆఫ్ వే మన దగ్గరికి ఒక న్యూమరికల్ కంటెంట్ ఉంది. సో దీన్ని నేను ఇప్పుడు అసలు ఎలాంటి ఆర్డర్లో పెట్టచ్చు, లైక్ ఆర్డర్లో పెట్టాలి అంటే సెలక్షన్ సార్ట్ ఏం చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ని వాడి ఈ పర్టికులర్ సార్టింగ్ని చేస్తుంది అనేది చూద్దాము. ఓకే, సో అండ్ మేబీ వీ కెన్ టేక్ వన్ మోర్ థింగ్. రఫ్లీ ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ దగ్గర సమ్వేర్ అరౌండ్ ఒక 20 ఉంది అనుకుందాము. సో ఇలా మన డేటా ఉంటే ఈ డేటాని నేను ఎలా ఆర్డర్లో పెట్టాలి? సెలక్షన్ సార్ట్ చేసేది వెరీ 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 సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. ఎలాగైతే ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ నిన్ను ఆర్డర్లో పెట్టు అని అంటావు, నువ్వేం చేస్తావు డిఫాల్ట్గా? ఓకే, ఫస్ట్ 5 రాస్తావు, దాని తర్వాత 10 రాస్తావు, దాని తర్వాత 15 రాసావు, దాని తర్వాత 20 రాస్తావు, దాని తర్వాత 40, దాని తర్వాత 90. ఇంతేనా కదా నువ్వు రాసేది? సింపుల్గా ఇప్పుడు నువ్వు ఏదైతే రాసావో, మళ్ళీ చెప్తున్నాను, సింపుల్గా నువ్వు ఏదైతే రాసావో అదే సెలక్షన్ సార్ట్. అర్థం కల? నువ్వేం రాసావు ఇక్కడ? దీన్ని అరేంజ్ చేయమంటే సింపుల్గా నువ్వేం రాసావు? ఫస్ట్ అన్నిటికన్నా చిన్నది రాసావు, దాని తర్వాత మిగిలిన దాంట్లో ఇంకొంచెం పెద్దది, దాని తర్వాత నెక్స్ట్, దాని తర్వాత నెక్స్ట్ చిన్నది, దాని తర్వాత నెక్స్ట్ చిన్నది, దాని తర్వాత నెక్స్ట్ చిన్నది. ఇంతేనా లేదా రాసింది? ఏదైతే నువ్వు ఇప్పుడు రాసావో దాన్ని మనం సెలక్షన్ సార్ట్ అంటాం. సో టెక్నికల్ టెర్మినాలజీలోకి వెళ్ళాలి అంటే సెలక్షన్ సార్ట్ ఏం చేస్తుంది అంటే పేరులో ఉంది, సెలెక్ట్ ఐదర్ మినిమం ఆర్ maximum every time in that or from that array. ఇక్కడ అరే అనే డేటా స్ట్రక్చర్ కాబట్టి అరేస్ అని వాడుతున్నా. జనరలైజ్గా చెప్పాలి అంటే ఇన్ దట్ డేటా స్ట్రక్చర్. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఇది డేటా స్ట్రక్చర్ ఏంటి, అరే అంటే ఏంటి క్లియర్గా తెలియకపోతే అగైన్ ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసి స్క్రాచ్ నుండి చెప్తున్నాను. సో సెలెక్ట్, సో
సెలక్షన్ సార్ట్ ఏం చేస్తుందంటే సెలెక్ట్ ఐదర్ మినిమం ఆర్ మ్యాక్సిమం అంటే ఏంటి సి నువ్వు ఇప్పుడు ఏం చేసావు ఫస్ట్ చిన్న నుండి పెద్దగా రాయడానికి వెళ్తున్నావు ఏమో నెక్స్ట్ ఏం చేస్తాడు పెద్ద నుండి చిన్నగా రాయడానికి వెళ్తాడు అవునా కాదా నువ్వు ఎలాగైతే రాసావో ఇంకోడు ఇంతే రాస్తాడు అండ్ ఇది కూడా ఒక ఆర్డరే కదా ఇది కూడా ఒక ఆర్డరే కదా ఆల్రెడీ నేను చెప్పాను సార్టింగ్ డజంట్ మీన్ అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి అని ఇట్ కెన్ బి ఆఫ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆల్సో ఇట్ కెన్ బి ఆఫ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆల్సో బట్ అదొక ఆర్డర్ని మెయింటైన్ చేసిద్ది ఓకే సో అలా అందుకే ఇక్కడ నేనేమంటున్నానంటే కొంతమంది అది ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అనేది తీసేసు బట్ ఈ సార్టింగ్ అల్గోరిథమ్స్ అయ్యేంత వరకు మన బై డిఫాల్ట్ అసంప్షన్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ చిన్న నుండి పెద్ద దానికి మనం చేస్తాము ఓకే సో సింపుల్గా మనము అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుందాము సో ఈ అసెండింగ్ ఆర్డర్లో కూడా అంటే ఒక పర్టికులర్ డేటాని నేను అసెండింగ్ ఆర్డర్లో చేయాలి అంటే నువ్వేం చేసావు ఇప్పుడు 5 10 15 and then 20 and then 40 and then 90 అని ఇలా రాసావా ఇంకోటి ఏం రాస్తాడు లేదు నేను ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే పెడతా క్లియర్గా లేదు నేను ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే పెడతా కానీ నేను ఇటు నుండి రాసుకురాను ఇటు నుండి రాసుకొని వస్తాను అంటే ఏంటి ఫస్ట్ వాడు మ్యాక్సిమంని తీసుకుంటాడు నెక్స్ట్ ఉన్న మ్యాక్సిమంని బట్ స్టిల్ ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కానీ చేసిన ప్రాసెసే మారింది అవును కదా బట్ అసెండింగ్ ఆర్డర్ని మెయింటైన్ చేసావు సో సెలక్షన్ సార్ట్ అంటే ఏంటంటే సెలెక్ట్ ఐదర్ మినిమం ఆర్ మ్యాక్సిమం ఈ రెండిట్లో నా థింగ్ని ఎలా కావాలి అనేది డిసైడ్ అయిపోతాం అంటే ప్రతిసారి మినిమంని సెలెక్ట్ చేసుకొని చేస్తావా లేదా ప్రతిసారి మ్యాక్సిమంని సెలెక్ట్ చేసుకొని నేను చేస్తావా సో డిఫాల్ట్గా మనం ఏంటంటే నీ ఇష్టం మినిమమా మ్యాక్సిమమా సో ఈ కాన్వర్జేషన్ ప్రకారం మనం మినిమంని స్టిక్ చేసుకుందాము సో every time select the minimum element from that array and keep it here. Next, second lo find the next smallest element. దాని తర్వాత ఇక్కడ పెట్టు దాని తర్వాత find next smallest దాని తర్వాత next smallest దాని తర్వాత next smallest. సో సింప్లీ సెలక్షన్ సార్ట్ అంటే ఉన్న దాంట్లో ప్రతిసారి మినిమం ఎలిమెంట్ గెట్ చేసి అది ఇంకో అరేలో పెట్టడము ఇంకో లైక్ ఆ పర్టికులర్ ప్లేస్ అలా పెట్టుకుంటే వెళ్ళడము అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇలా చేస్తే ఏమైంది మనకు ఒక సార్టింగ్ ఆర్డర్ వస్తుంది అవునా కదా సో ఒక్కసారి దీన్ని మనము క్లియర్గా చూద్దాము ఇక్కడ ఏముంది 10 5 అండ్ దెన్ 25 ఆర్ 15 అండ్ దెన్ 90 అండ్ దెన్ 40 ఇలా ఉంది అనుకుందాము సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి ఫస్ట్ థింగ్ ఏంటి ఫైండ్ ద మ్యాక్సిమం స్కిప్ చేయొద్దు ఈ ఎంటైర్ వీడియోస్ వాట్ ద టాపిక్ ఆ టాపిక్ అంటే ఏంటి దానికి ఎలా కోడింగ్ రాయాలి అనే ప్రాసెస్ ఉండదు ఇలాంటి బ్లండర్ వేస్లో నేర్చుకోవడం ఆపేసి కోడింగ్ అంటే అలా నేర్చుకునేది కాదు టాపిక్ తెలుసుకునే దాని స్ట్రైట్ ఫార్వర్డ్గా 2 minutesలో 3 minutesలో తెలిసేసుకొని ఓకే సార్టింగ్ అంటే ఇది సెలక్షన్ సార్ట్ అంటే ఇది దీనికి కూడా రాసేయాలి ఇన్సర్షన్ సార్ట్ అంటే ఇది దానికి కూడా రాసేయాలి ఇలాంటిది కాదు ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి అసలు మనం ఎలా థింక్ చేయాలి ఎలా డెవలప్ అవ్వాలి ఇలా డెవలప్ అయ్యి థింక్ చేసి తెలుసుకునేదే కోడింగ్ అలా చేస్తేనే నువ్వు డెవలప్ అవ్వగలవు ఇలా చిన్నగా 2 minutesలో 3 minutesలో 5 minutesలో సెలక్షన్ సార్ట్ అంటే ఇది ప్రతిదాన్ని చిన్నగా పెట్టి దీన్ని కూడా రాసేద్దాం కూడా ఇది కాదు అలాంటి ఉన్న వీడియోస్ని కూడా సెలెక్ట్ చేసుకోవద్దు నువ్వు ఎప్పటికీ డెవలప్ అవ్వలేవు ఫ్రమ్ ద కోర్ నుండి రావాలి అసలు ఎలా వెళ్తున్నాము దాని ఇంట్యూటివ్ అప్రోచ్ ఏంటి ఎందుకు అలా చేయాల్సి వస్తుంది అలా చేస్తుంటే ఎందుకు అవుతుంది ఈ ఓవరాల్ థింగ్ ఉండాలి ఇలా చేస్తేనే నువ్వు డెవలప్ అవ్వగలవు నాట్ ఓన్లీ దిస్ ఏ డేటా స్ట్రక్చర్ అయినా ఏ అల్గోరిథం అయినా ఏ టెక్నాలజీ నేర్చుకుంటున్నా నువ్వు ఇవి మినిమం ఇలానే వెళ్ళాలి అప్పుడే నువ్వు బై హార్టెడ్ మెథడ్ నుండి బయటకు వస్తావు ఓకే సో ఫస్ట్ ఏంటి ఫైండ్ ద మ్యాక్సిమం ఫైండ్ ద మినిమం ఎలిమెంట్ ఫ్రమ్ అరే అవునా కదా దాని తర్వాత ఏం చేస్తున్నాను ఇంకో అరేలో ఆ ఫస్ట్ పోర్షన్ నుండి ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నా అంటే ఫిల్ దట్ వాట్ ఎవర్ ద మినిమం వి గాట్ దాన్ని ఇంకో న్యూ అరేలో మనం దీన్ని న్యూ అరే అనుకుంటాము లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ అరేలో ఫిల్ చేస్తున్నాం అవునా కదా సో ఇప్పుడు ఇక్కడ మనం సెలక్షన్ సార్ట్ని ఎలా అప్లై చేయాలో చూద్దాము
ఫస్ట్ ఏంటి, మనం మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫస్ట్ థింగ్ మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, నేను ఈ అరేని సింపుల్గా ట్రావర్స్ చేస్తూ ఒక మినిమం వాల్యూని తీసుకొచ్చే లేదా, మనకి ఇది ఆల్రెడీ చాలాసార్లు తెలుసు, మనం ఆల్రెడీ చూసాము. సో ఇక్కడ మినిమం వాల్యూని ఎలా చేస్తాము, సో వాట్ ఎవర్ ద కరెంట్ ఇటరేషన్లో మినిమం వాల్యూ అనేసి వాట్ ఎవర్ ద కరెంట్ ఇటరేషన్లో మినిమం వాల్యూని ఇనీషియల్గా ఫస్ట్ది అనుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి ఇది మినిమమా, ఆఫ్ కోర్స్ అయితే దాన్ని తీసే. నెక్స్ట్ ఇది మినిమమా, కాదు, ఇదే, కాదు కాదు కాదు. సో వన్స్ నా అరే ట్రావెల్స్ అయిన తర్వాత, అంటే నా హోల్ అరే ట్రావెల్స్ అయిపోయిన తర్వాత నాకు నా ఫస్ట్ మినిమం వాల్యూ తెలిసింది. అంటే సింపుల్గా ఇప్పుడు ఇక్కడ నేను ఈ కొత్త అరేలో, లేదా దీన్ని నేను సార్టెడ్ అరే అనుకుంటాను. ఈ సార్టెడ్ అరేలో ఫస్ట్ 0th పొజిషన్కి పిక్ చేస్తాను. ఫస్ట్ 0th పొజిషన్లో ఉంచుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, సింపుల్గా ఇక్కడ 5 చేయొచ్చు. ఆఫ్ కోర్స్ స్కిప్ చేయొద్దు. నాకు తెలుసు ఇదంతా వేస్ట్ అని, కానీ నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా నీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెప్పడం ఇట్స్ నాట్ బిగ్ డీల్ ఫర్ మీ. నేను 2 minutesలో 5 minutesలో చెప్పేయగలను, కానీ నాకు అది ఇంపార్టెంట్ కాదు. అసలు ఎందుకు తేవాల్సి వస్తుంది, ఎందుకు వెళ్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. నీకు ఫ్రమ్ ద కోర్ నుండి చెప్పాలనుకుంటున్నా. ఇదే కాదు, నా ఛానల్ థీమే అది, లాజిక్ ఓవర్ సింటాక్స్ని బై హార్ట్ చేసుకోవడం కాదు, లాజిక్స్ని నేర్చుకోవడం. సో ఇక్కడ మనం 5 పెడుతున్నామా, అండ్ దెన్ 5. ఇప్పుడు ఏమవుతుంది చెప్పు, నెక్స్ట్ నేను ఇదే అరేని ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ పాస్ అయినా మనకి, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా సెకండ్ పాస్లో నేనేం చేయాలి, మళ్ళా నాకు మినిమం కావాలి. మరి ఇక్కడ నేను మళ్ళా మినిమంకి వెళ్తుంటే ఇనీషియల్గా 10 వెళ్తున్నా. ఇప్పుడు ఇనీషియల్గా ఇక్కడ 10 వెళ్తుంటే నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, ఇది వస్తుంది మళ్ళీ, అవునా కదా. అండ్ మళ్ళీ ఇక్కడ 5కి అప్డేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది కానీ ఇక్కడ ఆల్రెడీ మనం 5ని తీసాము, బట్ స్టిల్ ఆ 5ని మళ్ళీ ఇంక్లూడ్ చేస్తున్నాము. మరి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కదా. ఆ ప్రాబ్లం ఎలా ట్యాకిల్ చేయొచ్చు, సింపుల్గా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అయిపోతే నేను దీన్ని తీసేసి అక్కడ మ్యాక్సిమం ఇన్ఫినిటీ అనే పాయింట్ని పెట్టచ్చా లేదా, ఆ ఇన్ఫినిటీని ప్రోగ్రామటిక్గా ఎలా ట్యాకిల్ చేస్తామనే తీసేయి. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఆ ఛాన్స్ ఉంటే, ఆ లీనియన్స్ ఉంటే, ఇన్ఫినిటీ అనే దాన్ని వాడే లీనియన్స్ ఉంటే నేను దాన్ని తీసేయచ్చా లేదా, అవునా. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, సింపుల్గా ఇలా చేయడం వల్ల మళ్ళా 10 నుండి స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఇలా ఇఫ్ ఇన్ కేస్ అంటే ఎక్కడైతే నాకు ప్రీవియస్ దాంట్లో ఎక్కడైతే మినిమం దొరికిందో ఆ మినిమం దొరికిన పొజిషన్లో ఇన్ఫినిటీ పెడతా, అవునా కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తా, నేను మళ్ళా 10 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇది మినిమమా, ఇక్కడ ఉన్న 10 కన్నా కాదు. నెక్స్ట్ ఇది మినిమమా, కాదు. ఇది మినిమమా, కాదు. ఇది మినిమమా, కాదు. 40 మినిమం దాన్నా కాదు. సో అంటే ఇక్కడ ఏంటి, నెక్స్ట్ ఓకే 10 మినిమం. దాని పొజిషన్ ఏంటి, ఓకే దాని పొజిషన్ 0. సో ఇది చూడు 0 1 2 3 4 5, అవునా కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఓకే ఇక్కడున్న +1 పొజిషన్లో, ఇప్పుడు ఇక్కడున్న +1 పొజిషన్లో నేను 10 పెడతాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, థర్డ్ పాస్ అవుద్ది, అవునా కదా. ఇప్పుడు ఈ థర్డ్ పాస్కి నా అరే ఎలా కనబడిద్ది, ఈ ఒరిజినల్ అరే ఇక్కడ ఒక ఇన్ఫినిటీ, ఇక్కడ వచ్చేసి 25 అండ్ దెన్ 15 అండ్ దెన్ 90 అండ్ దెన్ 40, అవునా కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓకే మినిమం అనేది ఈ ఫస్ట్ దాన్ని అనుకుందాము. సో మళ్ళా ఇక్కడ ఎందుకు ఎక్కడ మినిమం దొరికిద్దో మనకి తెలియదు ఇక్కడ, కాబట్టి ఇనీషియల్గా ఇక్కడ ఫస్ట్ ఇది దొరికింది కదా, కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుండి అజంప్షన్ చేసుకోవాలి. ఎందుకు, నెక్స్ట్ మినిమం అంటే ఇప్పుడు అప్డేట్ అయిన దాంట్లో ఉన్న మినిమం, నెక్స్ట్ మళ్ళీ అప్పటిదాకా అప్డేట్ అయిన దాంట్లో మినిమం. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది చూడు, ఇది లెస్ దాన్ ఇన్ఫినిటీ కాదు, ఇది లెస్ దాన్ ఇన్ఫినిటీ కాదు, ఇది లెస్ దాన్ ఇన్ఫినిటీ, ఆఫ్ కోర్స్ 25. దాని పొజిషన్ ఏంటి, ఓకే దాని పొజిషన్ 0 1 2 3 4 5. ఎందుకు, నేను ఆన్ ద గోల్ అనేది దాని పొజిషన్ తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇది లెస్ దాన్ ఇదే, ఆఫ్ కోర్స్ 15. దెన్ దాని పొజిషన్ ఏంటి 3. నెక్స్ట్ 90 లెస్ దాన్ 15 కాదు, 40 లెస్ దాన్ 50 కాదు. ఓకే ద ఫైనలైజ్డ్ నెక్స్ట్ మినిమం వచ్చేసి 15. దాన్ని నేను ఇక్కడ పెడతాను అండ్ దాని పొజిషన్ వచ్చి 3. అంటే ఈ 3 పోర్షన్లో నేను ఇన్ఫినిటీ పెట్టాలి, అవునా కదా. అండ్ నెక్స్ట్ చూడు, ఇప్పుడు ఫోర్త్ పాస్కి వెళ్ళేటప్పుడు నా అరే ఎలా ఉండిద్ది, ఇన్ఫినిటీ 25
అండ్ ఇన్ఫినిటీ 90 40 అవునా కదా. అండ్ అగైన్ నేను మళ్ళీ స్టార్ట్ చేయాల్సింది అక్కడ నుండేనే కదా, ఇక్కడ నుండేనే కదా. సో ఇక్కడ ఇన్ఫినిటీ లెస్ దెన్ ఇన్ఫినిటీ కాదు అని ఆఫ్ కోర్స్ అగైన్ పొజిషన్ కూడా ఇదే కాదు, ఇదే అవును అవును 25 దాని పొజిషన్ ఎంత 2. నెక్స్ట్ ఇదే కాదు, ఇది లెస్ దెనా కాదు, ఇది లెస్ దెనా కాదు. అంటే ఇప్పుడు 25 నా అప్పటిదాకున్న మినిమంలో అప్పటిదాకున్న ఏరియాలో నెక్స్ట్ మినిమం ఏంటి 25. ఫైన్ 25 ఇక్కడ పెట్టు అండ్ దెన్ ఇక్కడ ఉన్న పొజిషన్లో ఇన్ఫినిటీ పెట్టు. నెక్స్ట్ ఇలా చేస్తుంటే ఫిఫ్త్ పొజిషన్లో ఫిఫ్త్ పాస్లో నాకు ఇక్కడ 40 అయినా వచ్చేది. అంటే అక్కడ నెక్స్ట్ 40ని ఇక్కడ పెడుతున్నా అండ్ నెక్స్ట్ ఎట్ ద లాస్ట్ ఏముంటాయి చూడు అన్నీ ఇక్కడ ఇన్ఫినిటీ 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 అండ్ దెన్ 90 ఇన్ఫినిటీ. ఇప్పుడు నాకు 19 వచ్చేది అంటే ఆ 19 కూడా ఇక్కడ నేను ఫిల్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫినిటీనా ఇప్పుడు ఏమొచ్చింది సిక్స్త్ పాస్లో లేదా లైక్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెక్స్ట్ పాస్ 1 2 3 4 5 6. సో సెవెంత్ పాస్కి వెళ్ళేటప్పుడు అన్ని ఇన్ఫినిటీ ఉంటాయి అవునా కదా. అసలు ఇప్పుడు సెవెంత్ పాస్కి వెళ్ళే కన్నా వాట్ ఎవర్ ద అరే లెంత్ అక్కడ దాకా రన్ చేస్తే డెఫినెట్గా అన్ని దాంట్లో అన్ని ఎవ్రీ టైం మినిమంని ఫిట్ చేసినట్టే లేదా. అంటే సెవెంత్ పాస్ ఎప్పుడైతే అరే డాట్ లెంత్ దాటిందో అప్పుడు నేను ఆపేచ్చానేనా, అప్పుడు అన్ని ఇన్ఫినిటీ ఉంటాయేనా. సో ఇప్పుడు పర్టికులర్ దాంట్లో ఆపేస్తే నాకు వచ్చేది ఈ అప్డేటెడ్ అరేనా. అంటే ఈ అప్డేటెడ్ అరేని నేను ప్రింట్ చేస్తే వాట్ ఎవర్ ఏదైతే ఈ సార్టెడ్ అరే ఉందో ఆ సార్టెడ్ అరేని ప్రింట్ చేస్తే నాకు డెఫినెట్గా వాడు ఇచ్చిన కంటెంట్ ఏదైతే డేటా ఉందో అది సార్టెడ్ పొజిషన్లో ఉందా లేదా. సో సెలక్షన్ సార్ట్ క్లియర్గా చూడు, సెలక్షన్ సార్ట్ డేటాని సార్ట్ చేయడానికి ఇలా ఎవ్రీ టైం మినిమం కానీ లేదా ఎవ్రీ టైం మ్యాక్సిమం కానీ మనం ఉండే పర్స్పెక్టివ్ మనం అనుకునే పర్స్పెక్టివ్ బేసిస్ మీద అది చేసిద్ది. సపోజ్ క్లియర్గా నేను ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే చేయాలి సార్టింగ్ అనుకుంటే అక్కడ 2 వేస్ ఉన్నాయి. ప్రతిసారి మినిమంని పిక్ చేసుకొని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా పెట్టుకుని వెళ్తావా లేదా ప్రతిసారి మ్యాక్సిమంని పెట్టుకుంటావా. మ్యాక్సిమంని పిక్ చేసుకుంటే నా కంటెంట్ ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో రావాలి అంటే నాకు వచ్చిన ఫస్ట్ మ్యాక్సిమము లాస్ట్లో పెట్టాలి. అంటే వాట్ ఎవర్ ద అరే ఉందో అది లాస్ట్లో పెట్టాలి అవునా కదా. సో ఇది ఒక టైపు. నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటి, లేదు నా సార్టింగ్ ఇలా అసెండింగ్ ఆర్డర్లో కాదు ఇలా పెద్ద నుండి చిన్న దాకా తగ్గుతా రావాలి. ఓకే ఇలా రావాలి అన్న 2 కేసెస్ ఏంటి, ఐదర్ ఒకటి మినిమంని ఎవ్రీ టైం పిక్ చేసుకోవడం, ఇంకోటి ఎవ్రీ టైం మ్యాక్సిమంని పిక్ చేసుకోవడం. ఎవ్రీ టైం మినిమంని పిక్ చేసుకుంటే ఇక్కడ చిన్న నుండి పెద్ద దాకా ఇదేంటి ఇది పెద్ద నుండి చిన్న దాకా అవునా కదా. ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఇక్కడ స్టిల్ నాకేంటి 2 టైప్స్ ఉన్నాయి. ఎవ్రీ టైం మినిమంని పిక్ చేసుకోవడం, ఎవ్రీ టైం మ్యాక్సిమం. ఇక్కడ మినిమంని పిక్ చేసుకుంటే అది ఎక్కడ ఉండిద్ది అరే లాస్ట్లో పెట్టాలి. ఇక్కడ మ్యాక్సిమంని పెట్టుకుంటే అరే స్టార్టింగ్లో పెట్టాలి. ఇట్స్ అప్ టు యూ ఆ డేటాని ఆర్డర్లో పెట్టడం అనేది క్రూషియల్ పాయింట్. ఆ ఆర్డర్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెడతావా డిక్రీజింగ్ ఆర్డర్లో పెడతావా. ఈ రెండిట్లో ఏదన్నా కానీ సెలక్షన్ సార్ట్ వాడుతుంటే ఏది సెలెక్ట్ చేస్తున్నావు, ఎవ్రీ టైం మ్యాక్సిమంని సెలెక్ట్ చేస్తున్నావా ఎవ్రీ టైం మినిమంని సెలెక్ట్ చేసుకుంటున్నావా. ఇలా పిక్ చేసుకున్న దాని బేసిస్ మీద అసెండింగ్ ఆర్డర్ అయితే స్టార్టింగ్లో పెట్టాలా, డిసెండింగ్ ఆర్డర్ అయితే లైక్ ఎండింగ్లో పెట్టాలా అండ్ వైస్ వర్సా. ఈ పాసిబుల్ కాంబినేషన్ బేసిస్ మీద మనము ఒక పర్టికులర్ దాన్ని ఫిక్స్ చేసుకొని కోడ్ రాయాలి. ఓకే సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా లాజికల్గా బేస్డ్ మీద నేర్చుకో. అంతేగాని సెలక్షన్ సార్ట్ అంటే నేను వేరే వీడియోస్లో చూశాను అందులో సెలక్షన్ సార్ట్ అనగానే వాళ్ళు సెలెక్ట్ ఎవ్రీ టైం మ్యాక్సిమం అని అంటున్నారు, ఆ మ్యాక్సిమంని లాస్ట్లో పెట్టి అంటున్నారు. అంటే ఏంటి సార్టింగ్ అనేది ఓన్లీ ఇప్పుడు లాస్ట్లో పెట్టేస్తున్నావు అంటే చిన్న నుండి పెద్ద దాకా. అంటే సార్టింగ్ అనేది చిన్న నుండి పెద్ద దాకా వెళ్ళేదా కాదు సార్టింగ్ అనేది ఒక ఆర్డర్. నువ్వు అడగాల్సిన 2 questions. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ట్ చేయాలనుకుంటున్నావు ఫైన్ విచ్ ఇస్ సూపర్. ఈ సార్టింగ్లో మనకి 2 వేస్ ఉన్నాయి. అరే అసలు నువ్వు అసెండింగ్ ఆర్డర్లో పెడతావా అంటే నీ డేటా చిన్న నుండి పెద్దకి కావాలా లేదా పెద్ద నుండి చిన్నది కావాలా. ఇది సెకండ్ క్రూషియల్ పాయింట్. ఇందులో మళ్ళా నీకు సెలక్షన్ సార్ట్ వాడితే నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా ఇలా డేటా సార్ట్ అవ్వడానికి మనము ఎంచుకుంటున్న అల్గోరిథం ఇక్కడ సెలక్షన్ సార్ట్.
ఈ సెలక్షన్ సార్ట్లో ఏదైనా కానీ నువ్వు పిక్ చేసుకుంటే మనకు అక్కడ 2 వేస్ ఆఫ్ థింగ్లో సెలెక్ట్ చేసుకోవడం. ఒకటి మ్యాక్సిమంని, ఇంకోటి మినిమంని. ఇందులో ఒక పర్టికులర్ ఆర్డర్ని, అంటే ఇందులో ఉన్న ఒక పర్టికులర్ హైరార్కీ లెవెల్ని పిక్ చేసుకుంటావు. ఐదర్ దిస్, లేదా ఇలా వచ్చే దాంట్లో ఇలా కానీ, లేదా ఇలా వచ్చే దాంట్లో ఇలా కానీ, అండ్ ఇలా వచ్చే దాంట్లో ఇలా కానీ. అంటే అసెండింగ్ ఆర్డర్ ఫిక్స్ చేసి మిన్ మ్యాక్స్, లేదా డిసెండింగ్ ఆర్డర్ ఫిక్స్ చేసి మిన్ మ్యాక్స్. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని మనం కోడింగ్ చేద్దాము. అండ్ దాని తర్వాత చెప్తున్నా కదా, కంప్లీట్ అనాలిసిస్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడు. సో ఇప్పుడు ఏదైతే మనం ఆడుకున్నామో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాము. సింపుల్గా టు బీ ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇది ఒక అరే ప్రాబ్లమా కాదా? అరేలో ప్రతిసారి మినిమం వాల్యూని ఫిక్స్ చేయడం మనకు ఆల్రెడీ వచ్చు. సో ఇక్కడ సింపుల్గా నేను ఒక అరేని తీసుకొని ఫైన్ వాట్ ఎవర్ ద డేటా ఉందో ఆల్మోస్ట్ దాన్ని రిప్లికేట్ చేయడానికి ట్రై చేద్దాం, సో దట్ నువ్వు కూడా కన్ఫ్యూజ్ అవ్వవు. బట్ -1 +1 గురించి అంతగా పట్టించుకోవద్దు. బట్ ఫైన్, ఇలా ఒక అరే ఉంటే ఈ అరే ఎలా ఉంది? ఇన్ ఆర్డర్, లైక్ ఆర్డర్ అనేది ప్రాపర్గా లేదు. దీన్ని మనం ఆర్డర్లో పెట్టాలి, అవునా కదా? సో సింపుల్గా ఇక్కడ నేను సో ఇలా ఒక అరేని ఇస్తే దీని నుండి, అంటే బిఫోర్ దిస్ ఆ నమ్స్ని నేను ప్రింట్ చేస్తే, బిఫోర్ దిస్ ఆ నమ్స్ని నేను ప్రింట్ చేస్తే నాకు వాట్ ఎవర్ ద డేటా ఉందో అది అది అన్సార్టెడ్లో ఉంది. వన్స్ ఆ ఫంక్షన్కి పంపించేసిన తర్వాత ఏదైతే నాకు ఒక అరే వస్తుందో ఆ అరే ఎలా ఉంటుంది? సార్టెడ్లో ఉండాలా లేదా? సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆ అరేని ప్రింట్ చేస్తే నాకు సార్టెడ్లో ఉండాలి. అండ్ ఇక్కడ అరేని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇలా రాద్దాం. సో ఇప్పుడు ఏంటి? ఆ సార్టెడ్ అరే కావాల్సిన దాన్ని నేను ఒక అరేని తీసుకోవాలా లేదా? సో ఇది సైజ్ ఎంత? నమ్స్ డాట్ లెంత్ ఎంత ఉందో అంతే. సో ఇప్పుడు నేనేం చేయాలి? ప్రతిసారి మినిమం వాల్యూని పిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనేం చేయాలి? అలా ఎన్నిసార్లు చేయాలి? అరే లెంత్ ఎంత ఉంటే అంతే కదా. ప్రతిసారి మినిమం ఉన్న దాంట్లో మినిమం అప్డేటెడ్ అయ్యి ఉన్న నమ్స్ దాంట్లో మళ్ళీ మినిమం వాల్యూ, అంటే అరే లెంత్ ఎంత ఉంటే, అంటే నమ్స్ డాట్ లెంత్ ఉంటే అంతే చాలు. సో ఇక్కడ నాకేం కావాలి? సింపుల్గా ఇక్కడ లాజిక్ అంతా ఒక ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్లో రాసేయచ్చు. బట్ నేను అలా రాయదలుచుకోవాలి, నీకు ఆ మినిమం క్లారిటీని ఇస్తాను. సో ఇప్పుడు నాకు మినిమంని కావాలి. సో దానికి మనం సపరేట్ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందామా? సో ఇక్కడ ఏంటి? ఆ మినిమం వాల్యూతో పాటు ఏ ఇండెక్స్ అనేది రావాలా? ఇక్కడ మనం నేర్చుకున్నప్పుడు కూడా చూసింది అదేనా కదా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాసింగ్ నెంబర్ ఒక పర్టికులర్ అరేని ఇస్తే, అంటే ఒక పర్టికులర్ అరే ఇస్తే అందులో ఇన్ఫినిటీయా ఏదన్నా కానీ ఒక అరేని ఇస్తే ఆ అరేలో ఉన్న మినిమం వాల్యూ ఏంటి, దాని పొజిషన్ ఏంటి అనేనే కదా. సపోజ్ ఇక్కడ ఆ మినిమం వాల్యూ బదులు ఒక అరేని ఇచ్చిన తర్వాత ఆ మినిమం ఉన్న పొజిషనే మనకు వస్తే ఈ పొజిషన్ అనే వేరియబుల్తో నేను ఆ అరేలో ఉన్న కంటెంట్ యాక్సెస్ చేయొచ్చా లేదా? సో సింపుల్గా ఇక్కడ ఎవ్రీ టైం మినిమం వాల్యూని ఇచ్చే మినిమం వాల్యూ ఫ్రమ్ అరే అనే దాన్ని క్రియేట్ చేద్దాము. సో ఇక్కడ ఒక అరేని పాస్ చేస్తే సింపుల్గా దీని నుండి మనకు ఒక మినిమం వాల్యూ వస్తుంది. సో ఇనీషియల్గా ఆ మినిమం ఉన్న వాల్యూ వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ 0 ఉందో అదే అనుకుందాము. అండ్ దాని పొజిషన్ వచ్చేసి 0 అనుకుందాం. లైక్ వాట్ ఎవర్, ఇండెక్స్ అనుకుంటే ఇండెక్స్ అనుకో, పొజిషన్ అనుకుంటే పొజిషన్ అనుకో. సో ఇప్పుడు ఇక్కడ 0 నుండి i less than nums dot length and i plus plus, అవునా కదా? సో ఇక్కడ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ నా మినిమం వాల్యూ వచ్చేసి గ్రేటర్ దాన్ నమ్స్ ఆఫ్ i అయితే నౌ ఐ విల్ చేంజ్ మై మినిమం అండ్ వాట్ ఎవర్ ద కరెంట్ పొజిషన్ ఆఫ్ i. ఇప్పుడు అంటే ఆ పర్టికులర్ పొజిషన్లు ఉన్నాయి కదా నా వాల్యూ ఉన్నట్టు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా అయిపోయిన తర్వాత సింపుల్గా నేను నా పొజిషన్ని రిటర్న్ చేస్తే సరిపోతుందా లేదా? అండ్ ఇక్కడ ఇంటక్కర్లేదు, ఇట్స్ ఫైన్. సో ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నాము? ఆ పర్టికులర్ మినిమం వాల్యూ, లైక్ వాట్ ఎవర్ ద అరే, అది సార్టెడ్లో ఉందా లేకపోతే అక్కడ ఇన్ఫినిటీ ఉందా, ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు నాకు ఒక అరే ఇచ్చే, ఆ అరేలోనే మినిమం వాల్యూ ఇచ్చేస్తాను నేను అనేది ఈ ఫంక్షన్ చెప్తుంది. సో సింపుల్గా ఇక్కడ
నాకు ఎవ్రీ టైం అంటే ఆ ఎరే లెంత్ ఎంత ఉందో అన్ని ప్రతిసారి నాకు మినిమం ఏమంట రావాలా లేదా? సో ఇక్కడ ప్రతిసారి ఆ మినిమంని ఉన్న పొజిషన్ని తీసుకుందాము. సో మిన్ వాల్యూ ఫ్రమ్ ద అరే అండ్ దిస్ ఈజ్ విల్ బి ఆర్ లైక్ వాట్ ఎవర్ ద మిన్ వాల్యూ. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, సార్టెడ్ ఆఫ్ సార్టెడ్ అరే ఆఫ్ 5లో ఎందుకు ఇక్కడ మ్యాచ్ అవుతుంది, 0 అవుతున్నప్పుడు 0, 1 అయినప్పుడు 1లో, 2 అవుతున్నప్పుడు 2లో సార్టెడ్ ఆర్డర్లో నేను ఇట్టాను కదా, లెఫ్ట్ టు రైట్ అయినా కదా నేను వెళ్తుంది. సో ఇప్పుడు ఏమంటది, ఆ నమ్స్ ఆఫ్ పొజిషన్లో ఉన్న కంటెంట్ని పెట్టచ్చా లేదా? అంటే ఇక్కడ నుండి అంటే నమ్స్ అనే అరేని పాస్ చేస్తుంటే అందులో ఒక మినిమం వాల్యూ వస్తుంది. ఆ మినిమం వాల్యూని పిక్ చేసుకొని ఇక్కడ ఇండెక్స్ని పిక్ చేసుకొని ఆ వచ్చిన ఇండెక్స్ దాంట్లోని ఈ నమ్స్ ఆఫ్ 5లో పెడుతున్నాను. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకేం కావాలి, వాట్ ఎవర్ ద పొజిషన్ వి గాట్ ఫ్రమ్ ద నమ్స్, ఆ పర్టికులర్ పొజిషన్ ఇప్పుడు ఇన్ఫినిటీ అవ్వాలి. మరి కోడింగ్ పర్స్పెక్టివ్లో ఇన్ఫినిటీ అనే మీనింగ్ ఉందా? లేదు. మనం ఏంటి పర్టికులర్ ప్రోగ్రామాటిక్ జోనర్లో ఇన్ఫినిటీని రిప్రజెంట్ చేసేది ఏది ఉంటే అది వాడతాము. అండ్ ఇక్కడ జావాలో వచ్చేసరికి ఏం వాడాలి, నమ్స్ ఆఫ్ పొజిషన్ వాట్ ఎవర్ ద పొజిషన్ వి హ్యావ్, అక్కడ ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అనుకోవచ్చా లేదా? ఎందుకు ఇక్కడ మినిమం వాల్యూ ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ అని ఇస్తే అదే మిన్ వచ్చింది, కానీ నాకు ఇప్పుడు అది మిన్ రాకూడదు, రెస్ట్ ఆఫ్ ద డేటాలో ఉన్న నెక్స్ట్ మినిమం రావాలి, అంటే ఒరిజినల్ అరేలో ఉన్న మినిమం కావాలి. అందుకే ఇక్కడ హైయెస్ట్ పాసిబుల్ వాల్యూ పెట్టేశా. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా నా కంటెంట్ అంతా సార్టెడ్ అయిపోయినట్టే లేదా? అంటే సార్టెడ్ అయ్యిందంటే ఇక్కడ నా సార్టెడ్ అరేని నేను పంపించచ్చా లేదా? సో సింపుల్గా ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాము. ఇందుకే చెప్తున్నా, కాన్సెప్ట్ క్లియర్గా బై హార్ట్ మెథడ్లో అర్థం చేసుకోకుండా లైక్ డీటెయిల్గా అర్థం చేసుకుంటే కోడింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. 2 అంటే 2 మినిట్స్లో రాసేసాం ఇది, అవునా కదా? అండ్ యా ఫైన్, ఇక్కడ మనకి డైరెక్ట్గా నమ్స్ని ప్రింట్ చేసాము. మనకి తెలుసు అరేస్ని మనం అలా డైరెక్ట్గా ప్రింట్ చేయలేము, వీ నీడ్ టు చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రింగ్. సో అరేస్ డాట్ టు స్ట్రింగ్ మెథడ్ని వాడదాము. అండ్ ద సేమ్ వే ఇక్కడ సార్టెడ్ అరే కూడా, అండ్ ఇక్కడ అరేస్ డాట్ టు స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి అండ్ దాట్ సార్టెడ్ అరేని మనం ప్రింట్ చేద్దాము. సో సింపుల్గా ఇవన్నీ ఆల్రెడీ కవర్ చేసాము, ఇట్స్ ఫైన్. ఫస్ట్ అది ఇర్రెగ్యులర్ ఆర్డర్లో ఉంది. నెక్స్ట్ ఇది ఆర్డర్ని మెయింటైన్ చేసిందో లేదా, నేను ఆర్డర్ని మెయింటైన్ చేసిందా లేదా అని అడుగుతున్నా. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అని లేదు. ఇక్కడ మనం ప్రతిసారి ఇంక్రీజింగ్ ఆర్డర్లో సెలక్షన్ సార్ట్లో మినిమం వాల్యూని పిక్ చేసుకున్నాం కాబట్టి ఆబ్వియస్గా ఈ పోర్షన్కి వెళ్ళింది. అండ్ ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని నువ్వు ఎవ్రీ టైమ్ లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్ని క్లియర్గా ఇంక్రీజింగ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి, బట్ ఎవ్రీ టైం మ్యాక్సిమంని పిక్ చేసుకోవాలి. అలా పిక్ చేసుకుంటే నా కోడ్ని ఎలా రాయొచ్చో, ఏమేమి చేంజ్ చేయాలి అనేది థింక్ చేసి నువ్వు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అని ఇప్పుడు మనము మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను, క్లియర్గా విను. ఈ పర్టికులర్ టెర్మినాలజీస్ లైక్ ఈ పర్టికులర్ వర్డ్స్ మనం ఇప్పటిదాకా ఈ ప్లేలిస్ట్లో కవర్ చేయలేదు. సో బేసిక్ ఏంటంటే ఇప్పటిదాకా వాట్ ఎవర్ ద అల్గోరిథం అంటే ఒక పర్టికులర్ డేటా నీకు ఇచ్చినప్పుడు దాన్ని వాట్ ఎవర్ ద మినిమం వాల్యూని పిక్ చేసుకొని ఇందులో పెడతా వచ్చావు. అండ్ ఇది మన ఒరిజినల్ నమ్స్ అండ్ ఇది ఒక ఎక్స్ట్రాగా తీసుకున్న సార్టెడ్ అరే, అవునా కదా? సో ఇక్కడ ఏం చేసావు, వాట్ ఎవర్ సార్ట్ డేటాని ఆర్డర్లో పెట్టడానికి ఇక్కడ సింపుల్గా ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నావా లేదా? అండ్ క్లియర్గా విను, సార్టింగ్ టెర్మినాలజీస్లో ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఒక పర్టికులర్ సార్టింగ్ అల్గోరిథంని వాడి, అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏ సార్టింగ్ అన్నా వాడి ఏ సార్టింగ్ అల్గోరిథంను వాడు, ఆ పర్టికులర్ అల్గోరిథం వాడుతున్నప్పుడు ఏదన్నా ఎక్స్ట్రా స్పేస్ కానీ తీసుకుంటే డేటా ఆర్డర్లో పెట్టడానికి దాన్ని మనము అవుట్ ప్లేస్ అల్గోరిథం అంటాము. ఓకే, అవుట్ ప్లేస్ అల్గోరిథం అంటాము. అంటే ఏదైతే ఒక పర్టికులర్ డేటాని ఆర్డర్ చేయాలో అది మన మెయిన్ గోల్. అలా చేయడానికి ఒక సార్టింగ్ అల్గోరిథంని పిక్ చేసుకుంటాం. అలా పిక్ చేసుకున్న అల్గోరిథము డేటాని సార్ట్ చేయడానికి ఎక్స్ట్రాగా ఏమన్నా స్పేస్ వాడుతుంటే ఇప్పుడు దీన్ని మనము ఎక్స్ట్రా స్పేస్ అనము. సో దీన్ని మనం సింపుల్గా అవుట్ ప్లేస్ అల్గోరిథం అంటాము. అంటే సింపుల్గా ఏ సార్టింగ్ టెక్నిక్ అయినా ఏ సార్టింగ్ టెక్నిక్ అనుకుంటావో అల్గోరిథం అనుకుంటావో నీ ఇష్టం. ఏ సార్టింగ్ అల్గోరిథం అయినా బేసిక్గా 2 క్రైటీరియాస్లో పడతాయి, వెదర్ అది ఇన్ ప్లేసా
లేకపోతే అది అవుట్ ప్లేసా అని. ఇన్ ప్లేస్ అంటే ఏంటంటే ఆ డేటాని సార్ట్ చేయడానికి, డేటాని ఆర్డర్లో పెట్టడానికి ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవాలా, ఆ ఉన్న అరేని వాడే, లేదా ఆ ఉన్న డేటా స్ట్రక్చర్ని వాడే నేను సార్ట్ చేశాను. అలా సార్ట్ చేస్తే దాన్ని ఇన్ ప్లేస్ అంటావు. అలా కాకుండా ఎక్స్ట్రా స్పేస్ వాడుతుంటే మనం అవుట్ ప్లేస్ అంటాము. సో ఇన్ ప్లేస్ ఈజ్ సంథింగ్ we are not using any extra space. ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ అంటే ఏంటి, వేరే సైజ్ ఎంత ఉందో అంత, డేటా స్ట్రక్చర్ సైజ్ ఉంటే ఎంత. ఓకే, సో ఇలా వాడకుండా మనం చేస్తే దాన్ని ఇన్ ప్లేస్ అంటాము. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇన్ ప్లేస్ అంటే విత్ ఇన్ ద డేటా స్ట్రక్చర్, అంటే విత్ ఇన్ ద అరేస్లో నేను ఆ డేటాని సార్ట్ చేయగలిగితే దాన్ని ఇన్ ప్లేస్ అంటాము. సో ఇందాక మనం ఏదైతే సెలక్షన్ సార్ట్కి ఎక్స్ట్రా స్పేస్ ఇది వాడి చేసామో, దీనివల్ల మన సెలక్షన్ సార్ట్ అనే అల్గోరిథము అవుట్ ప్లేస్ అయిపోయింది. కానీ ఇదే సెలక్షన్ సార్ట్ అనే టెక్నిక్ని అసలు ఎక్స్ట్రా స్పేస్ లేకుండానే సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో సెలక్షన్ సార్ట్ అనేది ఇన్ ప్లేస్లో చేయొచ్చు. సో పీపుల్ మోస్ట్లీ ఇన్ ప్లేస్ అయితే బెటర్గా స్టిక్ అవుతారు. సో అలా అని అవుట్ ప్లేస్ ఏమైనా ఉన్నాయి అంటే ఉన్నాయి, అవి మార్చలేమంటే మార్చలేము. అలాంటి మెథడ్స్ కూడా ఉన్నాయి, మనం ఫ్యూచర్లో చూస్తాము. బట్ ఇప్పుడు నువ్వు చూడాల్సింది ఏంటంటే సెలక్షన్ సార్ట్ని మనం ఇన్ ప్లేస్లో ఎలా చేయొచ్చు. ఓకే, సో అవుట్ ప్లేస్లో ఐ హోప్ అవుట్ ప్లేస్లో నీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు అనుకుంటున్నాను. సో ఒక్కసారి ఇప్పుడు ఇన్ ప్లేస్లో ఎలా చేయొచ్చు అనేది చూసేద్దాము. సో సింపుల్గా ఇక్కడ చూడు 10, 5, 10 అండ్ దెన్ 25. సో ఇక్కడ 90 అండ్ దెన్ 40 ఉంది అనుకుందాము. సింపుల్గా మన ఫస్ట్ గోల్ ఏంటి, మన ఫస్ట్ గోల్ వచ్చేసి ఫైండింగ్ మినిమం. ఫైన్, ఈ అరేని ట్రావెల్స్ చేస్తుంటే ఇక్కడ నాకు దొరికిపోయింది అని తెలుసు. వన్స్ ఇక్కడ దొరికింది అని అంటే అది ఎక్కడికి రావాలి, ఫస్ట్ మినిమం దొరికితే 0, 1, 2, 3, 4. సో ఇప్పుడు నాకు ఫస్ట్ పాసులో మినిమం దొరికింది అంటే దాని ప్లేస్ ఎక్కడ ఉండాలి, ఫస్ట్లోనేనా కాదా. వాట్ ఎవర్ ద కంటెంట్ ఇక్కడ ఉంది, ఫస్ట్ పాస్ కోసం నేను వెళ్తున్నా, అంటే ఫస్ట్ మినిమం కోసం వెళ్తున్నా. ఫస్ట్ మినిమం నాకు దొరికింది అంటే అది ఎక్కడ ఉండాలి, ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. మరి బ్లైండ్గా నేను ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది అని 25, 5, 10, 90, 40 ఇక్కడ ఉంది అని తెలిసింది. సో ఇప్పుడు నేను బ్లైండ్గా ఇక్కడ 5 అని చేస్తుంటే అప్పుడు ఏమైపోతుంది, నా డేటా మారిపోతుందా, అంటే ఒరిజినల్ అరేకి దానికన్నా నా డేటా మారిపోతుంది. అంటే డేటా మార్చకుండా ఫస్ట్ 5 అక్కడికి రావాలి. ఏం చేయాలి, సింపుల్గా ఇక్కడ ఏదైతే డేటా ఉందో విచ్ ఈస్ 25, దీన్ని ఏ పొజిషన్లో నాకు ఫస్ట్ మినిమం దొరికిందో, లేదా ఆ పాస్ పొజిషన్ ఆ ఇటరేషన్ అప్పుడు ఆ పర్టికులర్ నెంబర్ దొరికిందో. సో ఇక్కడ ఫస్ట్ పాస్ కాబట్టి ఫస్ట్ మినిమం దొరికింది, అది ఎక్కడ 1 ప్లేస్లో. సో ఇప్పుడు దీన్ని ఆ పర్టికులర్ దొరికిన ప్లేస్లో ఇప్పుడు ప్రజెంట్గా నేను ఫస్ట్ పాస్లో కాబట్టి ఫస్ట్లో వచ్చి దాని కన్ఫర్మేషన్ కదా, ఇప్పుడు ఈ పర్టికులర్ 2 థింగ్స్ని స్వాప్ చేయొచ్చా లేదా, స్వాప్ చేయొచ్చు కదా. అంటే సింపుల్గా ఇప్పుడు ఫస్ట్ పాస్ కాబట్టి ఫస్ట్ మినిమం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొజిషన్ అది ఎక్కడున్నా కానీ అది ఫస్ట్లోకి వచ్చేయాలి. అంటే సింపుల్గా ఇక్కడ 5 ఉంది కాబట్టి అది 0లో వేస్తున్నా, అండ్ 0లో ఉన్న కంటెంట్ 5లో వేస్తున్నా, అవునా కదా. సో ఇక్కడ 25, 10, 90, 40 ఇంతనే కదా వచ్చేది. లేదు నువ్వు 0, 1లో చెప్పొద్దు, మనం 1, 2, 3, 4తో ఫిక్స్ అవుదాము, క్లియరిటీగా ఉండిద్ది అనుకుందాం. ఫైన్, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పాస్, అవునా కదా. సో సెకండ్ పాస్లో ఇప్పుడు నేను ఇప్పుడు క్లియర్గా చూడు, సెకండ్ పాస్లో ఇప్పుడు నాకు ఎక్స్ట్రా స్పేస్ లేదు వాడుకోవడానికి. మళ్ళా నేను ఇక్కడ బ్లైండ్గా ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తే నాకేం వస్తుంది, మళ్ళా 5 వస్తుంది. మరి అది రాకుండా ఎలా ఆపచ్చు, ఇందాకడంటే ఎక్స్ట్రా స్పేస్ అరేకి ఉంది కాబట్టి ఒరిజినల్ అరేలో ఎక్కడైతే దొరికిందో అక్కడ ఇన్ఫినిటీ పెట్టాను. మరి ఇక్కడ సేమ్ అలానే ఇన్ఫినిటీ పెడితే నా ఒరిజినల్ 5 అనే డేటా లాస్ట్ అయిపోయానా లేదా, అంటే అది హ్యాపెన్ అవ్వకూడదు.
అది అది అవ్వకూడదా లేదా? మరి ఇది అవ్వకూడదంటే ఏం చేయాలి? ఏముంది, సెకండ్ పాస్ అనేది నాకు తెలుసు. అంటే పాస్ నెంబర్ 2 జరుగుతుంటే డెఫినెట్గా పాస్ నెంబర్ 1 అవుతున్నప్పుడు లేదా ఫస్ట్ ఇటరేషన్లో డెఫినెట్గా ఫస్ట్ మినిమం వాల్యూ ఫస్ట్ ప్లేస్లో ఉందని కన్ఫర్మేషన్ చెప్పేచ్చా లేదా? ఎందుకు నేను స్వాప్ చేస్తున్నా కాబట్టి కన్ఫర్మ్గా నేను చెప్పచ్చా లేదా? ఓకే, సెకండ్ పాస్ చేస్తున్నాను అంటే ఆ పాస్ ముందు నెంబర్ దాకున్న ప్రతి నెంబర్ ప్రాపర్గా ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ ఫిఫ్త్ పాస్ చేస్తుంటే డెఫినెట్గా 1 2 3 4 వాల్యూస్లో ఉన్న డేటా ప్రాపర్గా ఆర్డరింగ్లో ఉందని చెప్పచ్చా లేదా? అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ మినిమం ఎక్కడి నుండి కనిపెట్టచ్చు? ఫిఫ్త్ అనే దగ్గర నుండి. అంతేనా? ఇప్పుడు సో సింపుల్గా అదే సెకండ్ పాస్ జరుగుతుంటే నేను ఇలా స్వాప్ చేశానంటే దాని మీనింగ్ ఏంటి? ఉన్న దాంట్లో మినిమం వాల్యూ అని ఫస్ట్ ప్లేస్లో పెట్టా. అసలు ఆల్రెడీ ఉన్న దాంట్లో మినిమం వాల్యూని ఫస్ట్ ప్లేస్లో పెట్టినప్పుడు మళ్ళా సెకండ్ పాస్లో దీన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం? సెకండ్ దగ్గర నుండి స్టార్ట్ చేయి. నా మినిమంని సెకండ్ దగ్గర నుండి స్టార్ట్ చేయి. ఇప్పుడు నా మినిమం ఏంటి? సేమ్ ఫైండింగ్ మినిమం. ఇప్పుడు మళ్ళా అదే సేమ్. ఎంత నా మినిమము? ఇదే కాదు ఇది థర్డ్ పొజిషన్ ఉంది. ఎక్కడ మార్చాలి, ఎక్కడ ఉంచాలి? ఇటరేషన్ నెంబర్ ఎక్కడైతే అక్కడ ఉండాలి. అంటే 25ని ఇటుపెట్టు, 10ని ఇటుపెట్టు. అంటే ఇప్పుడు నా అప్డేటెడ్ ఇంతేనా కదా? 5 10 25 90 40 అవునా కదా? సో ఇందుకే నీకు ఈ పాయింట్ కూడా క్లియర్గా బై హార్టెడ్ మెథడ్లో వెళ్ళకూడదని అంత స్క్రాచ్ నుండి తీసుకొస్తున్నాను. నువ్వు చేయాల్సిందల్లా కామెంట్ చేయడము. ఓకే, సో ఇప్పుడు మళ్ళా చూద్దాము. ఎన్నో పాస్? థర్డ్ పాస్. అంటే డెఫినెట్గా పాస్ నెంబర్ 2 దాకా, లైక్ వాట్ ఎవర్ ఈ నెంబర్ 2 దాకా అసెండింగ్ ఆర్డర్లో ఉంటే నేను చెప్పచ్చా లేదా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ మినిమం ఎక్కడి నుండి కావాలి? థర్డ్ దగ్గర నుండి. పాస్ ఇటరేషన్ అంతైతే అక్కడ నుండి మినిమం కనిపెట్టు. ఎందుకు? ఆల్రెడీ ఫస్ట్ టైం అప్పుడు ఫస్ట్ మినిమం, సెకండ్ టైం అప్పుడు సెకండ్ మినిమం చేసాము. మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి చేసేయడానికి సెన్స్ లేదు కదా, లైక్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో ఇప్పుడు ఇందులో మినిమం ఎంత? ఇదే కాబట్టి అంటే 25 ఇప్పుడు 25 అనే మినిమం దొరికింది థర్డ్ పొజిషన్లో. ఎక్కడ ఉండాలి? థర్డ్. సో ఇప్పుడు సింపుల్గా స్వాప్ విత్ ఇట్ సెల్ఫ్. డజంట్ మ్యాటర్ కదా, అదే స్వాప్ అయితే సెల్ఫ్గా అక్కడే ఉండిద్ది. సో ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఆన్ ఎనీథింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ ఇటరేషన్లో నా డేటా ఎలా ఉండిద్ది? 5 10 25 90 అండ్ దెన్ 40 అవునా కదా? సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇక్కడ దాకా కదిలియక్కర్లేదు. నా మినిమం ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తుంది. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నా మినిమం ఇదేనా కాదా? అవునా? సో ఇక్కడ నాకు 40 వచ్చింది, ఇక్కడ నాకు 40 వచ్చింది. సో ఇప్పుడు ఇది కాస్త ఇక్కడ, ఇది కాస్త ఇక్కడ. ఎందుకు? ఇక్కడ నుంచి స్టార్ట్ కాబట్టి ఆ పర్టికులర్ది. సో నెక్స్ట్ 5 10 25 అండ్ దెన్ 40 అండ్ దెన్ 90. నెక్స్ట్ ఇప్పుడు ఫిఫ్త్ పాస్లో చూద్దాము. ఇవి అంతా పోయినాయి. నెక్స్ట్ ఇక్కడ నుండేనా చేసేది, ఇక్కడ నుండి నా చేసేది. అంటే నా స్టార్ట్ కూడా ఇక్కడ నుండి అయ్యేది. అంటే నా మినిమం కూడా ఇది నా సెల్ఫేనా కాదా? సో సింపుల్గా ఈ చివరిది చెయ్యాలా లేదా? అక్కర్లా. ఎందుకు? అరే ఇప్పుడు nth పాస్లో ఉంటున్నప్పుడు n-1 అన్నీ ఆల్రెడీ సార్టెడ్లో ఉన్నాయి. విచ్ మీన్స్ ఈ nthది కూడా సార్టెడ్లో ఉన్నట్టే కదా. అప్పుడు నువ్వు ఎరే లెంత్ 10 అయితే 10 టైమ్స్ ఎందుకు రన్ చేయడం? 9 టైమ్స్ రన్ చేయి. 10thది ఆల్రెడీ 10th గ్రేటెస్ట్లో ఉన్నట్టే కదా, విచ్ ఈజ్ ఆబ్వియస్గా. కాబట్టి సో లేదు ఆ -1 +1 నాకు ఫరక్ పడదు అనుకుంటే 10 ఎరే లెంత్ ఎంత ఉందో అన్నిసార్లు రన్ చేయి. బట్ ఆ ఒక్క ఇటరేషన్ సేవ్ చేయొచ్చు కదా. సో n-1 టైమ్స్ కూడా రన్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం క్లియర్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చూద్దాము. సో ఇక్కడ ఈ సార్టెడ్ అరేని తీసేయచ్చా లేదా ఇప్పుడు? అండ్ దెన్ ఈ పర్టికులర్ వాల్యూస్ని మనం తీసేద్దాము అండ్ రిటర్న్ కంటెంట్ మనం తీసేద్దాం. సో అగైన్ మినిమం వాల్యూ ఫ్రమ్ దట్ అరే అనేది సేమ్గా ఉంచుదాము. బట్ ఇక్కడ మనకు వచ్చేది ఏంటి? ప్రతిసారి నేను స్టార్ట్ చేయాల్సిన రెస్ట్ ఆఫ్ ద అరే మినిమం పొజిషన్ మార్చాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ పాస్ అయితే ఫస్ట్ నుండి, సెకండ్ పాస్ అయితే సెకండ్ నుండి. అంటే నేను ఇక్కడ బ్లైండ్గా ఏం చేస్తున్నా చూడు, మిన్ వాల్యూ ఫ్రమ్ అరే బ్లైండ్గా
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాసింగ్ నెంబర్ నేను 0 నుండి స్టార్ట్ చేస్తున్నా. ఆ ఒక్కటి చేంజ్ చేస్తే చాలుగా. అంటే ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి, సేమ్ అంటే ఇదే ఫంక్షన్కి ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అనేది వస్తే ఆ స్టార్ట్ని మినిమం అనుకుంటాను. వాట్ ఎవర్ ద పొజిషన్, ఆ పొజిషన్ స్టార్ట్ దగ్గర నుండి వచ్చింది అనుకుంటాను. అండ్ ఇక్కడ కూడా స్టార్ట్ నుండి చేస్తాను. ఓకే. అండ్ ఇప్పుడు దీంతో పాటు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తా, ఏ ఇటరేషన్ నెంబర్ అయితే ఆ ఇటరేషన్ నుండి ఐ అనేది ఇక్కడ మనకి ఇటరేషన్ కాబట్టి వన్స్ ఇక్కడ పొజిషన్ వచ్చింది అంటే సింపుల్గా ఇప్పుడు నేనేం చేయాలి, ఆ పొజిషన్లో ఉన్న కంటెంట్ని నేను తీసుకోవచ్చు. అంటే సింపుల్గా వాల్యూ అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ పొజిషన్ ఉందో ఆ వాల్యూని తీసుకొని ఇప్పుడు చూడు ఎక్కడ పెట్టాలి, 0th దాంట్లో. లైక్ వాట్ ఎవర్ ద ఇటరేషన్ నెంబర్ ఉందో ఆ ఇటరేషన్ నెంబర్ దాంతోనే నేను స్వాప్ చేయాల్సింది. అంటే సింపుల్గా ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ నేను ఇంటూ టెంపులో నమ్స్ ఆఫ్ ఐని ఫస్ట్ అంటే ఎక్కడైతే నేను పెట్టాలనుకుంటున్నానో ఇప్పుడున్న మినిమం వాల్యూ ఆ పెట్టాలనుకున్న ప్లేస్ నుండి తీసి ఫస్ట్ ఆ నెంబర్ని సేవ్ చేశాను. అంటే ఇక్కడ సింపుల్గా చూడు, సపోజ్ ఇక్కడ 5ని ఇక్కడ ఉన్న 5ని 25లో పెట్టాలి. ఫస్ట్ ఈ 25ని ఒక వేరియబుల్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఈ 5ని ఇందులో పెడతా. నెక్స్ట్ ఈ టెంపుల్లో ఉన్న కంటెంట్ ఇందులో పెడతా, విచ్ ఇస్ వెరీ బేసిక్ సార్టింగ్, లైక్ స్వాపింగ్ అనమాట. సో నెక్స్ట్ ఈ నమ్స్ ఆఫ్ ఐలో నేను వాట్ ఎవర్ ద వాల్యూ అంటే వాట్ ఎవర్ ద మిన్ వాల్యూ, ప్రెసెంట్ మిన్ వాల్యూ ఉందో, సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి ప్రెసెంట్ మిన్ వాల్యూ అనుకుందాము. అండ్ దెన్ ప్రెసెంట్ మిన్ వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్గా వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ పొజిషన్ ఉందో ఆ నమ్స్ ఆఫ్ పొజిషన్లోనే కదా నేను టెంప్ అని రాయాల్సింది, అవును కదా. సో ఇలా రైట్, లేదు నాకు ఈ ప్రెసెంట్ ఆఫ్ నమ్స్ కూడా అక్కర్లేదు, లైక్ ఐ కెన్ అండర్స్టాండ్ అంటే సింపుల్గా ఇలా రాసేసుకో, ఏమైంది. సో క్లియర్గా వన్స్ ఇప్పుడు నేనేం రిటర్న్ చేయాలి, ఏం రిటర్న్ చేసేది ఆ ఒరిజినల్ అరేనే రిటర్న్ చేస్తాము. అండ్ ఇక్కడ ఇంకేమైనా చేంజ్ చేయాలా, ఏమీ అక్కర్లేదు. సో ఒక్కసారి దీన్ని మనం రన్ చేద్దాము. సి 5, 10, 15, 12, 25, 40, 90 అండ్ ఒకసారి దీన్ని డీబగ్ చేద్దాము. సో దట్ నీకు కూడా క్లారిటీ, కాన్ఫిడెన్స్ వచ్చేసిద్ది. సో సింపుల్గా ఒకసారి డీబగర్ పాయింట్ పెట్టేద్దాము. సో ఫస్ట్ నేను ఆ ఫంక్షన్ లోపలికి వెళ్తలేదు, ఇట్స్ ఆబ్వియస్గా ఫైన్. ఆ ఫంక్షన్ మనకి క్లియర్ కట్గా తెలుసు. ఆ నెంబర్ని ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అనేది పంపిస్తే ఏ పొజిషన్లో ఏ ఇండెక్స్లో ఉన్న మినిమం వచ్చేసింది కాబట్టి నేను డైరెక్ట్గా ఆ ఫంక్షన్ని స్కిప్ చేస్తున్నా. సో వన్స్ ఇక్కడ చూడ మనకి పొజిషన్ 1లో ఉంది అని వచ్చింది, విచ్ ఈజ్ ఆబ్వియస్, అవునా కదా. 5 అనేది పొజిషన్ 1లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా, స్వాప్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ 2 టైమ్స్లో 5 ఉంది, 2 టైమ్స్లో 5 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు టెంపులో ఉన్న కంటెంట్ ఇక్కడ పెడుతున్నాము. 10 మారిందా లేదా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి చేస్తాము ఇదే ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయినదంటూ అప్డేట్ అయినదంటూ అప్డేటెడ్ స్టార్టింగ్ పోర్షన్ నుండి మినిమం వాల్యూ ఎంత అంటే నెక్స్ట్ మినిమం వాల్యూ ఎంత, అగైన్ ఇక్కడ 10 వచ్చింది. అండ్ ఇప్పుడు ఆబ్వియస్గా అది మారుతుంది ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ అప్డేటెడ్ వాల్యూ ఎంత, 5 అనే పొజిషన్లో ఉంది అంటే ఎంత, 12 కదా. సో విచ్ ఈజ్ ఆబ్వియస్. మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నాం. అండ్ సిమిలర్గా అలానే ప్రతిసారి రన్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఇది అయిపోగానే మనకి ఆ సార్టెడ్ థింగ్ వస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్కి వెళ్దాము, టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఫస్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడేసుకుందాము స్ట్రైట్ అవే. ఇవి మనకి అన్నీ ఆల్రెడీ అవేర్నెస్ ఉన్నాయి కాబట్టి. సో ఏదన్నా స్పేస్ వాడుతున్నామా, ఆర్ వి యూజింగ్ ఎనీ ఎక్స్ట్రా స్పేస్, ఆబ్వియస్గా వాడుతున్నాం కదా. చిన్న వేరియబుల్స్ వాడుతున్నావు. ఇక్కడ సింపుల్గా చూస్తే ఇక్కడ పొజిషన్ అనే వేరియబుల్ వాడావు, టెంప్ అనే వేరియబుల్ వాడావు, అండ్ దెన్ ఇక్కడికి వస్తే మిన్ అని వాడావు, పొజిషన్ అని వాడావు, అనేగైన్ ఇదంతా చేస్తున్నావు. మరి ఈ స్పేస్ అంతా ఒక్కొక్క వేరియబుల్, ఆ వేరియబుల్లో డేటా ఏం స్టోర్ చేస్తున్నావు, ఐదర్ ఇంట్ కానీ క్యార్ కానీ లైక్ వాట్ ఎవర్ ద బేసిక్ డేటా టైప్స్. దాని స్పేస్ ఎంత అయింది, కాన్స్టెంట్. అరే అంత సైజు వాడినప్పుడే కదా నువ్వు స్పేస్ కాంప్లెక్సిటీని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తావు. మరి ఇక్కడ ఎంత, కాన్స్టెంట్ అంటే విచ్ ఇస్ సింప్లీ కాన్స్టెంట్. మరి టైం కాంప్లెక్సిటీ ఎంత, బేసిక్గా ఎలాగైతే మనం మిగతాయి చేస్తున్నామో ఇక్కడ కూడా అంతే.
అది వర్స్ట్ కేసులో ఎలా బిహేవ్ చేస్తుంది, బెస్ట్ కేసులో ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ రెండు మనం కంప్లీట్గా అనలైజ్ చేద్దాము. సపోజ్ ఒక డేటా ఉంది, ఆ డేటా ఎలా ఉంది అనేది ఆర్డరింగ్ తీసేసి సెలక్షన్ సార్ట్ ఏం చేస్తుంది క్లియర్గా, ఫస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా ఫైండ్ మినిమం. మన పర్టికులర్ టెర్మినాలజీకి ఫిక్స్ అవుదాము. సో ఫైండ్ మినిమం, దాని తర్వాత రీప్లేస్ విత్ ఇట్స్ కరెంట్ ఇటరేషన్ నెంబర్. అవునా కాదా? సో సింపుల్గా ఏదైనా చేస్తుంది అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఏదైతే ఎక్కడైనా ఉండని, ఆ మినిమం ఎక్కడన్నా ఉండని, డేటా ఎలా ఉన్నా ఉండని, ఎలా ఉన్నా కానీ ఫస్ట్ మినిమంని ఫెచ్ చేసి దాని తర్వాత రీప్లేస్ చేసి అని అంటుంది. అంటే ఏంటి, సపోజ్ నా డేటా ఇలా ఉంటే ఇప్పుడు ఏం చేస్తుంది, బ్లైండ్గా క్లియర్గా చూడు, బ్లైండ్గా మినిమంని పిక్ చేసుకుంటుంది, ఫస్ట్లో పెడుతుంది, నెక్స్ట్ మినిమం. ప్రతిసారి మినిమంని ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాని టైం కాంప్లెక్సిటీ ఎంత. ఇనీషియల్గా నా మినిమం ఫైండింగ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అవునా కదా? అంటే ఈ టోటల్ ఎన్ఆర్ఏ దాంట్లో నా ఫస్ట్ ప్రాసెస్ క్లియర్గా విను, ఇక్కడ నుండి ఏ సార్టింగ్ అల్గోరిథం కనే టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ బెస్ట్ అండ్ వర్స్ట్ కేసు, ఈ అనాలిసిస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇదేంటి చెప్తుంది చూడు, ఫస్ట్ నేను బ్లైండ్గా మినిమం వాల్యూ అనే గెట్ చేసేదాన్ని నేను కాల్ చేస్తున్నా. అవునా కదా? సో దాని టైం కాంప్లెక్సిటీ ఎంత, అక్కడ ఆ టైం కాంప్లెక్సిటీకి నేనేం చేస్తున్నా, నా నమ్స్ వాల్యూ అండ్ నా ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి అని చేస్తున్నా. ఇనీషియల్గా ఇది ఫస్ట్ది కాబట్టి వాట్ ఎవర్ ద ఎరే, ఆ ఎరేని పంపించి 1 అని పంపిస్తున్నాను. అంటే ఇక్కడ నుండి అన్ని చేస్తున్నానా అంటే n టైమ్స్ ఆ ఫర్ లూప్ రన్ అవుతుంది. అవునా కదా? నెక్స్ట్ చూడు సెకండ్ పాస్లో ఏంటి, సేమ్ అదే ఎరేలో ఈసారి 2 దగ్గర నుండి పంపిస్తున్నాను. నా స్టార్ట్ వాల్యూ 2 అవుతుంది. ఎందుకు, ఇక్కడ నుండే కదా, ఎందుకు ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ మినిమం ఉన్నట్టు, అంటే ఇక్కడ నుండి పంపిస్తున్నా. ఇప్పుడు ఎంత టైం పట్టిద్ది, n-1. నెక్స్ట్ థర్డ్ పాస్లో సేమ్ ఇలాగే ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఉండిద్ది, అంటే n-2 నేనా. నెక్స్ట్ ఇలా చేస్తా ఉంటే ఎట్ లాస్ట్ nth పాస్కి ఇక్కడ n అయినా కదా, అప్పుడు ఇక్కడ n-n అయినా కదా ఉండేది. అవునా? అంటే దీనికి ముందు n-1, దీనికి ముందు n-1. అవునా కదా? సో సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, సపోజ్ నాకు 10 ఎలిమెంట్స్ ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థింగ్, అంటే డేటా ఎక్కడుంది అనేది తెలియకుండా బ్లైండ్గా నేను మినిమంని ఫైండ్ అవుట్ చేస్తున్నా. అంటే ఫస్ట్ 10 ఇటరేషన్స్కి, అంటే అరే 10 ఎలిమెంట్స్కి, నెక్స్ట్ రెస్ట్ ఉన్న 9 ఎలిమెంట్స్కి, నెక్స్ట్ 8, 7, 6, 5, 4, 3, 2, 1. అవును కదా? ఇది ఎలా ఉంది, n+1+n-2 and so on 1. ఇంతేనా కదా? సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్సా కదా, 1 to n. ఎంత దాని మీనింగ్, n×n+1/2 అండ్ దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చేది మనకి, n² + n/2, అండ్ విచ్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ బిగ్ ఆఫ్ n² కదా. సో సెలక్షన్ సార్ట్ యొక్క టైం కాంప్లెక్సిటీ వర్స్ట్ కేసులో n² అయింది. మరి బెస్ట్ కేసులో ఎంత అయింది, బెస్ట్ కేసు వర్స్ట్ కేసు అని డిసైడ్ అయ్యే ముందు బెస్ట్ కేసు వర్స్ట్ కేసు ఏం డిసైడ్ చేసిద్ది, అందులో ఉన్న కంటెంట్ లేదా మనం అప్లై చేసిన లాజిక్. అసలు సెలక్షన్ సార్ట్ ఏం చేస్తుంది, అసలు సపోజ్ ఈ డేటా ఇలా ర్యాండమ్గా కాకుండా నేను ఇచ్చిన డేటా ఆల్రెడీ సార్టెడే అనుకుందాము. స్టిల్ ఇప్పుడు ఏం చేస్తుంది, బ్లైండ్గా ఇక్కడ నుండి మిగతా డేటాలో మినిమంని తెలుస్తుంది, నెక్స్ట్ ఇక్కడ నుండి మినిమం డేటాలో ఇదే తెలుస్తుంది, నెక్స్ట్ ఇక్కడ నుండి రెస్ట్ ఉన్న దాంట్లో మినిమం వాల్యూ పిక్ చేసుకుంటుంది. కానీ ఇలా క్లియర్గా దో ఆల్రెడీ డేటా సార్టెడ్ అయ్యున్నా కానీ ఫస్ట్ ఇటరేషన్లో ఆ ఫంక్షన్ అయిన తర్వాత నాకు 0 వస్తుంది. ఇట్ విల్ స్వాప్ విత్ ఇట్ సెల్ఫ్. అవునా కదా? ఇట్ విల్ స్వాప్ విత్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ 1, ఇట్ విల్ స్వాప్ విత్ ఇట్ సెల్ఫ్. అంటే బెటర్గా అసలు బెస్ట్ కేస్ అంటే ఏంటి మన లెక్కలో, అరేస్ కానీ ఫాలో అంటే నీకు ఇప్పటికీ అర్థం అవ్వాలి. ఓకే, డేటా ఎలా ఉంటే నా కోడ్ ఇంపాక్ట్ అయింది. మరి ఇక్కడ ఎలా ఇంపాక్ట్ చేయొచ్చు,
సార్టింగ్ కాబట్టి డైరెక్ట్గా ఇచ్చిన డేటానే సార్టెడ్లో ఉంటే స్టిల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది కనుక మనం చెక్ చేసేది. సో ఇలా ఉంటే ఎలా చేస్తుంది, స్టిల్ అలా ఉన్నా కానీ ఇట్ సెల్ఫ్ చేస్తుందా లేదా, అంటే అలా ఉన్నా ఎన్ స్క్వేరేనా, లేదు ఇలా లేదు, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది అనుకుందాం. ఇలా స్టిల్ ఇలా ఉంటే ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నదంటే ఇది స్వాప్ చేస్తుంది, ఇక్కడ ఉన్నదంటే ఇది స్వాప్ చేస్తుంది, ఇక్కడ ఉన్నదంటే ఇది స్వాప్ చేస్తుంది, అవునా కదా. అంటే డేటా క్లియర్గా అయిన క్రూషియల్ పాయింట్, సెలక్షన్ సార్టులో నా డేటా అసలు ఇంక్రీజింగ్లో ఉన్నా లేదా డిక్రీజింగ్లో ఉన్నా లేదా ర్యాండమ్ ఆర్డర్లో ఉన్నా, ర్యాండమ్ ఆర్డర్లో ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్, అది 2 steps అని బ్లైండ్గా ఫాలో అవుతుంది. ఐ విల్ ఫైండ్ ద మినిమం ఎవ్రీ టైమ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద అరే అండ్ ఐ విల్ స్వాప్ విత్ ఇట్స్ కరెంట్ ఇటరేషన్. ఇలా బ్లైండ్గా ఫాలో అవుతుంటే అసలు బెస్ట్ కేసు ఎందుకు వచ్చింది, బెస్ట్ కేసు లేదు, వర్స్ట్ కేసు లేదు, ఎవ్రీ కేస్ అది బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేరే అవ్విద్ది. ఓకే, సో సెలక్షన్ సార్ట్కి బెస్ట్ కేసు ఉండదు, వర్స్ట్ కేసు ఉండదు, ఎవ్రీ కేస్ ఎన్ స్క్వేరే. అండ్ ఇలాగే ప్రతి సార్టింగ్ అల్గోరిథమ్స్కి మనం నేర్చుకోబోయే ఏ సార్టింగ్ అల్గోరిథం కన్నా ఇలా డీటెయిల్డ్ అనాలిసిస్తో చేసి డివిజన్ చేద్దాము. అంటే మనం రాసిన కోడ్కి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే ఎలా రియాక్ట్ అవుతుంది ఇలా క్లియర్గా అర్థం చేసుకుందాం. అందుకే నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, స్కిప్ చేయకుండా చూడు, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సార్టింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ టెర్మినాలజీ గురించి మాట్లాడుకుందాము. ఎలాగైతే మనము ఇన్ ప్లేస్ అవుట్ ప్లేస్ గురించి మాట్లాడుకున్నామో ఇది కూడా అంతే. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఏదైతే సార్టింగ్ చేసామో అది స్టేబులా కాదా. ఓకే, స్టేబుల్ అంటే ఏంటి, డేటాని ఆర్డర్గా పెట్టడం, సిస్టమేటిక్ ఆర్డర్గా పెట్టడము. అదేంటి అరే సార్టింగ్ అంటేనే ఒక ఆర్డర్లో పెట్టడము, ఇట్ కెన్ బి ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అని చెప్పావు అని అంతంతసేపు వీడియో చేసావు అని ఇప్పుడు వచ్చి మనం సెలక్షన్ సార్ట్ కూడా చేసాము, అది డేటా ఆర్డర్లో కూడా ఉంది, మళ్ళీ అదే డెఫినేషన్ చెప్తే అది సార్ట్ స్టేబుల్ కాదని చెప్తావేంటి అని అనుకుంటున్నావా. ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా చూద్దాము. మనకి ఇక్కడ సింపుల్గా 10, 5 అండ్ దెన్ 10, 4 ఇలా ఒక డేటా ఉంది అనుకుందాం. సో ఇందాక మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు డూప్లికేట్స్ లేవు, ఇప్పుడు మనం డూప్లికేట్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాం. సో ఇక్కడ వచ్చిన దాంట్లో ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని తెలియదు కాబట్టి సింపుల్గా ఇప్పుడు ఫస్ట్ వచ్చిన 10 అంటే 10A అనుకుందాము, దీన్ని 10B అనుకుందాము, జస్ట్ టు డిఫరెన్షియేట్ దట్ ఇది ఫస్ట్ది ఇది సెకండ్ది అని. లేదు నీకు క్లారిటీ లేదంటే దీన్ని రెడ్ అనుకో, దీన్ని గ్రీన్ అనుకో, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సింపుల్గా డిఫరెన్షియేట్ చేయడానికి ఫస్ట్ వచ్చిందని 10A, సెకండ్ వచ్చిందని 10B అన్నా. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి సెలక్షన్ సార్ట్ అప్లై చేద్దాం. సో సింపుల్గా సెలక్షన్ సార్ట్ ఫస్ట్ పాస్కి ఈ రెండైనా స్వాప్ అయ్యేది, లైక్ టోటల్ డేటా అయిపోయింది అనుకుంటున్నాం. సో ఇక్కడ నేను 10, 5, 10B అండ్ 10A ఆ రెండైనా స్వాప్ అయ్యేది, అవునా కదా. సో నెక్స్ట్ ఇది నా ఫస్ట్ పాస్కి, సో నా సెకండ్ పాస్కి వచ్చేది ఇదేనా కదా. సో ఇక్కడ ఏమైంది, నా సెకండ్ పాస్కి ఏమైంది, ఇది ఫిక్స్ అయిపోయింది, ఇది ఫిక్స్ అయిపోయింది, రెస్ట్ ఆఫ్ ద కంటెంట్లో ఉన్న మినిమం ఏంటి ఇది, అంటే ఇదే కాబట్టి ఇట్ సెల్ఫేనా. ఓకే, అంటే ఎలాంటి చేంజ్ లేదు. నెక్స్ట్ థర్డ్ పాస్కి వెళ్దాం. థర్డ్ పాస్లో నెక్స్ట్ నాకు ఇక్కడ ఉండేది ఇక్కడ 10B అని ఇక్కడ 10A ఉంటుంది, అని అగైన్ ఇక్కడ చూడు, ఇక్కడ ఇప్పుడు ఈ డేటా ఫిక్స్, సో రెస్ట్ ఆఫ్ ద కంటెంట్లో ఉన్న మినిమం ఇదేనా, సో ఇట్ సెల్ఫ్ ఇది మారుద్దాము. ఓకే, నెక్స్ట్ అగైన్ ఫోర్త్ పాస్లో క్లియర్గా కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్, బట్ అంత కన్ఫ్యూజింగ్ అంటే ఉండదు, నువ్వు ప్రాపర్గా అయిండే అసలు ఇది నథింగ్. సో నెక్స్ట్ ఈ 3 ఫిక్స్ అవుతుంది, ఇది పక్కా ఇది, బట్ సెల్ఫ్ కాబట్టి ఇదేనా నాకు స్వాప్ అయ్యేది. ఇప్పుడు డేటా నాకు సెలక్షన్ సార్ట్కి పాస్ చేసిన తర్వాత ఒక అవుట్పుట్ వచ్చింది, ఏంటివని 4, 5, 10B అండ్ దెన్ 10A, అవునా కదా. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా క్లియర్గా, ఇనీషియల్గా నేను డేటా ఇవ్వక ముందు నా 10 అనేది ఇక్కడ A అయింది, ఇక్కడ B అయింది, ఫస్ట్ వచ్చింది 10A, నెక్స్ట్ వచ్చింది 10B అనుకున్నా. సెలక్షన్ సార్ట్ అయిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేసిన మెథడాలజీ వల్ల ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా, విచ్ ఇస్ పర్ఫెక్ట్, 100% ఆర్డరింగ్ని మెయింటైన్ చేస్తుంది. కానీ
ఏదైతే రిపీట్ అవుతున్నాయో ఆ పర్టికులర్ డేటా చూడు, ఫస్ట్ ఇక్కడ 10B వచ్చింది, నెక్స్ట్ 10A వచ్చింది, అండ్ సి ఇలా ఎప్పుడైతే డేటా డూప్లికేట్ ఉంటాయో ఆ డూప్లికేట్ ఉన్న డేటా యొక్క ఆర్డరింగ్ అనేది ప్రాపర్గా ఉండదో, ఏ పర్టికులర్ సార్టింగ్ అల్గోరిథం అన్న వాడు, బట్ అంటే ఆ పర్టికులర్ సార్టింగ్ అల్గోరిథం వాడినప్పుడు ఇక్కడ డూప్లికేట్గా ఉన్న డేటా యొక్క సీక్వెన్స్, అంటే ఇక్కడ AB రేపు పొద్దున్న C ఉంటే C, అలా ఉన్న డేటా యొక్క సీక్వెన్స్ ఇక్కడ మారితే ఆ పర్టికులర్ సార్టింగ్ అల్గోరిథము స్టేబుల్గా లేదు అని చెప్తాము. ఓకే, అంటే సపోజ్ రేపొద్దున ఇక్కడ 10A 10B 10C ఉంటే ఇలా కాకుండా, అంటే సార్ట్ అయిన తర్వాత కూడా ఏ సార్టింగ్ టెక్నిక్ అనేది మనకు అనవసరం, సార్టింగ్ అయిన తర్వాత ఇలా 10A 10B 10C కాకుండా, ఈ పర్టికులర్ కేసు కాకుండా ఎలాంటి పాసిబుల్ కాంబినేషన్ అన్నా రాని, అది BCA అవ్వని లేదా లైక్ సి వాట్ ఎవర్ ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఉన్నాయి అంటే 3 ఫ్యాక్టోరియల్ ఉంది, రేపు అక్కడ 5 నెంబర్స్ అంటే 5 ఫ్యాక్టోరియల్ బేస్ ఉంది, ఆ 5 ఫ్యాక్టోరియల్ బేస్లో ఒకే ఒక్క పర్ఫెక్ట్ది మాత్రమే స్టెబిలిటీ కింద మనము చూస్తాము. అలానే రావాలి, ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తే అన్నిసార్లు స్టెబిలిటీగా ఉండాలి. అలా ఉన్న పర్టికులర్ సార్టింగ్ దాన్ని మనం స్టేబుల్గా ఉంది అని చెప్తాము. అండ్ సెలక్షన్ సార్ట్ స్టేబుల్గా ఉందంటే స్టేబుల్గా ఉండదు. సో దానికి రీజన్ ఇదే. ఇక్కడ చూడు 10A 10B ఉంటే అది BC కింద మారింది, రేపు పొద్దున ABC ఉంటే అది CBAకి రావచ్చు, లేదా BACకి రావచ్చు, లేదా ACBకి రావచ్చు, లైక్ వాట్ ఎవర్ ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటే అన్నీ వేసేసుకో. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా పర్టికులర్ సార్టింగ్ అల్గోరిథం ABCD ఉంటే, లైక్ సపోజ్ 4 రిపీట్ అవుతున్నాయి అంటే అది కూడా సార్ట్ అయిన తర్వాత ABCD ఫార్మేట్లోనే రావాలి, అలా వస్తేనే అది స్టేబుల్ అంటాము. అరే పెద్దగా మ్యాటర్ కాదు కదంటే ఇట్ డజంట్ మ్యాటర్, బట్ అదొక టెర్మినాలజీ, ఆ టెర్మినాలజీని కూడా వాడతారు. ఇంటర్వ్యూస్లో మోస్ట్లీ అడిగే ఛాన్స్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ సార్టెడ్ రిలేటెడ్ అయ్యి ఉంటే. సో ఆ పర్టికులర్ స్టేబులా కాదా, అది ఇన్ ప్లేసా కాదా, సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ పర్టికులర్ సెలక్షన్ సార్ట్లో చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటంటే, అరే ఇప్పుడు 10A 10B ఉంది, ఇదంతా ఎందుకు వచ్చింది, మనము కోడ్లో ఫస్ట్ గ్రేటర్ దాన్ అయినా మార్చేస్తున్నాము కానీ ఈక్వల్ కేస్ అయితే మార్చట్లేదేమో, అందుకే ఇలా వస్తుందేమో అనుకుంటారు. అంటే సింపుల్గా ఇక్కడ చూడు, సపోజ్ సింపుల్గా 10A and then 5 and 10B and then 4 ఇక్కడ మనకి ఇది ఉంది అనుకుందాము. ఇక్కడ ఏమైంది క్లియర్గానే ఇది ఒక పాయింట్ కూడా క్లియర్గాను, సో దట్ పర్ఫెక్ట్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం మనము. సో ఇక్కడ 4 5 10B 10A అవును కదా, నెక్స్ట్ 5 విత్ ఇట్ సెల్ఫ్ కాబట్టి 5. అండ్ ఇప్పుడు చూడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ, సరే ఇప్పుడు మినిమం ఇక్కడ నుండి స్టార్ట్ చేసినా కదా, ఈవెన్ దో నాకు ఫస్ట్ మినిమం దొరికినా ఇక్కడ 10B కదా, సెకండ్ మినిమంని తీసుకో, అప్పుడు ఈ రెండింటిని నేను స్వాప్ చేయొచ్చు కదా. అలా స్వాప్ చేస్తుంటే నేను 10 10A 10Bని పెడుతున్నా కదా, సో అంటే అక్కడ నువ్వు గ్రేటర్ దాన్ దాకా రాసావు కాబట్టి ఇది అదే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రాసుంటే ఇలా వచ్చిండదు కదా అని అనొచ్చు. కానీ క్లియర్గా కామ్గా కూర్చొని ఆలోచిస్తే ఒక్కసారి నీకు తెలిసేది ఏంటంటే, అది కోడ్లో ఉన్న బగ్ కాదు, కోడ్లో ఉన్న మిస్టేక్ కాదు, ఆ సార్టింగ్ అల్గోరిథం అంటే వాట్ ఎవర్ మనం ఏదైతే సెలక్షన్తో తీసుకున్నామో ఆ సెలక్షన్ సార్ట్ యొక్క ఇంప్లిసిట్ బిహేవియరే అది. డేటా ఎలా ఉంది అంటే మనం పిక్ చేసుకోవాలి అనుకుంటున్న మినిమం వాల్యూ ఎక్కడుంది అనే దాని బేసిస్ మీద వస్తుంది. క్లియర్గా చూడు, ఇక్కడ 10A 5 10B 4 ఇక్కడ ఉంది కాబట్టి నాది ఇక్కడికి మారింది. వాట్ ఇఫ్ ఇదే పర్టికులర్ క్వశ్చన్కి 10A 4 ఇక్కడ 10B ఉందనుకుందాం, ఇప్పుడు ఈ రెండైనా మారేది అంటే ఏమిది క్లియర్గా చూడు 5 10 10A 10B అని ఇప్పుడు చూడు ఇట్ సెల్ఫే ఇప్పుడు నువ్వు మార్చక్కల్లా. అంటే ఇక్కడ ఏం డిపెండ్ అవుతుంది, సార్టింగ్ అల్గోరిథం యొక్క ఇంప్లిసిట్ నేచర్ బట్టి, సార్టింగ్ అల్గోరిథంలో ఉన్న డేటా నేచర్ బట్టి ఇది స్టేబుల్గా ఉండట్లా. కొన్నిసార్లు స్టేబుల్గా ఉంటుంది, కొన్నిసార్లు స్టేబుల్గా ఉండట్లా. బట్ ఒక్క కేసులో అయినా స్టేబిలిటీ లేకపోతే
మనం అది స్టెబిలిటీ లేదు అనే చెప్తాము. అంతేగాని 99 కేసుల్లో స్టేబుల్గా ఉంది, ఇది ఒక కేసే కదా వదిలేయచ్చు కదా, అట్లాంటివి ఏమి ఉండవు. ఒక్కసారి ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే, ఒక్కసారి స్టేబుల్గా లేకపోయినా లేకపోయినట్టే. సో అంటే ఇక్కడ ఏమి రూల్ చేస్తుంది, ఒక పర్టికులర్ అల్గోరిథం అంటే ఇక్కడున్న సెలక్షన్ సార్ట్కి అది వెళ్ళే టెక్నిక్ బేస్ మీద డేటా ఎలా ఉంది అనేది కూడా మ్యాటర్స్. డేటా ఎలా ఉంది అనేది కూడా మ్యాటర్స్ ఎ లాట్. సో ఇది ఎగ్జాంపుల్, ఇలా ఉంటే స్టేబుల్గా ఉండట్లా, అదే డేటా ఇలా ఉంటే స్టేబుల్గా ఉంటుంది. సో బేసిక్గా దీన్ని మనం ఓవరాల్గా సార్టింగ్లో స్టేబుల్గా ఉందా లేదా అనేది ఇలా చూస్తాం అనమాట. ఈ వీడియోలో కానీ నువ్వు ఏదైనా కొత్తగా నేర్చుకున్నాను అని ఫీల్ అయితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం డెఫినెట్గా మర్చిపోవద్దు. ఎస్ ఐ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ అని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇదే కాదు మనం నెక్స్ట్ చెప్పుకోపోయే ఏ సార్టింగ్ కూడా ఇంతే డీటెయిల్డ్ అనాలిసిస్కి వెళ్దాము. ఫస్ట్ అసలు ఆ అల్గోరిథం ఏంటి, ఆ అల్గోరిథం ఏం చేసిద్ది, నెక్స్ట్ దాన్ని మనం కోడ్ చేద్దాము, దాని తర్వాత ఒక డ్రై రన్ చేసేద్దాము, దాని తర్వాత దాని టైం కాంప్లెక్సిటీ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ స్పేస్ అయితే స్పేస్ కూడా, అండ్ దెన్ అది ఇన్ ప్లేసా అవుట్ ప్లేసా వీటి గురించి డిస్కస్ చేద్దాము. అండ్ దాని తర్వాత అది స్టేబులా కాదా అనేది కూడా డిస్కస్ చేద్దాము. ఇలా మిగతా సార్టింగ్ టెక్నిక్స్ కూడా ఇంతే డీటెయిల్గా వెళ్దాము. నేను మళ్ళా చెప్తున్నా, అరే వీడియో లెంత్ ఇంకోటి 5 minutesలో చెప్పేస్తున్నాడే, ఇంకోటి 3 minutesలో చెప్పేస్తున్నాడే, చెప్పేస్తాడు, నేను చెప్పేస్తా, నేను అంతకన్నా తక్కువ చెప్తా. నేను ఒకే ఒక నిమిషంలో కోడ్ రాసేస్తా, కోడ్ వద్ద సార్టింగ్ చూపించాను, అది నేను 1-2 minutesలో రాసేయగలను. ఉపయోగం ఏంటి? ఎగ్జామ్ కోసమా నువ్వు ఇదంతా నేర్చుకుంటుంది? డిఎస్సి అంటే ఎగ్జామ్ కోసమా? ఎగ్జామ్ పర్స్పెక్టివ్కి కావాల్సిందేనా? అదే అంత ఇంపార్టెంట్ అయితే నువ్వు జాబ్ రాలేదనే భయపడవు, నాకు కోడింగ్ రాదనే భయపడుతున్నావు అంటే దాని మీనింగ్ ఏంటి? డిఎస్సి అంటే ఎగ్జామ్లో రాసే దానికన్నా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్. అలా ఇంపార్టెంట్ ఉన్న సబ్జెక్ట్ని, అలా ఇంపార్టెంట్గా ఉన్న టాపిక్స్ని, అలాగే ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సిన కోడ్ని నేను 2 to 5 minutesలో ఎలా చెప్పమంటావు? చెప్పిన తర్వాత నీకు అసలు ఏమన్నా అర్థమైంది, ఏమన్నా ప్రాక్టికల్ యూజ్ ఉందా? అరే డీటెయిల్డ్గా అసలు లాజిక్ బిల్డ్ చేసుకునే పర్స్పెక్టివ్ నుండి వెళ్ళాలి. డిఎస్ఏ అంటేనే అలా నేర్చుకోవాలి, అప్పుడే బీభత్సమైన క్లారిటీ ఉంటుంది. క్లారిటీయా అన్నా కాదు, అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ అన్న వస్తుంది. ఓకే నేను నేర్చుకున్నాను, నాకు క్లియర్ కట్గా అర్థమైంది. ఎగ్జామ్లో ఎవడన్నా అడిగితే లేదా ఇంటర్వ్యూలో అడిగితే పర్ఫెక్ట్గా చెప్పాలి. ఇదే కాదు, ఇంటర్వ్యూరు సపోజ్ నిన్ను కానీ రేపొద్దున నీ టైం బాగుండి ఆ రోజు నీ డే అయ్యి డూ యూ నో సెలక్షన్ సార్ట్ అంటే నువ్వు చేయాల్సిన విధానం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ఎలాగైతే కూర్చోపెట్టి చెప్పానో ఇలా ప్రతిదీ ఇవాళ నా డే అనుకొని చెప్పాలి నువ్వు. ఇది నా రోజు పక్కా. ఇక A to Z ఆ ఇంటర్వ్యూ కానీ ఇంకో ఆల్గోరిథం ఇదిగో దాని కోడు, ఇలా బ్లూ ప్రింట్ రాయి, ఇలా టెంప్లెట్లు పెన్ను పేపర్ మీద రాసి, ఇంకో ఇది దాని డ్రై రన్, ఇది టైమ్ అండ్ స్పేసు, ఎందుకు బెస్ట్ కేసు, ఎందుకు వర్స్ట్ కేసు, ఎందుకు దాని ఇంప్లేస్ అంటారు, ఎందుకు దాని స్టెబిలిటీ అంటారు, ఇలా ప్రాపర్ రీజన్. అప్పుడు చూడు నిజంగా నీకు రాదంటావా జాబ్? ఏదన్నా ఎలా పోర్ట్రే చేస్తావు అనేది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కానీ ఇలా చెప్తే ఎంత టైం పడుతుంది? 30 minutes. అంటే నీకు నచ్చిన ఆస్పెక్ట్లో ఒక క్వశ్చన్ పడ్డం వల్ల నువ్వు నీ ఇంటర్వ్యూర్ యొక్క 30 minutes టైంని వేస్ట్ చేసి నువ్వు గెయిన్ లాగా మార్చుకున్నావు. అంటే ఒక పర్టికులర్ టాపిక్ మీద 30 minutes ఇంటర్వ్యూర్కి చెప్పగలిగామంటే ఇంకా తను ఏమనుకుంటాడు ఆలోచించుకో. అంటే ఓకే ఎంత స్కిల్ ఉంది ఈ పర్సన్కి, ఎంత డీటెయిల్డ్ అనాలిసిస్తో చెప్పాడు. ఇవన్నీ చిన్న టిప్స్ దీనికి ఇట్లాంటి వాటి కూడా సపరేట్గా వీడియోలో మనం క్లియర్గా మాడుకుందాము. బట్ ఏదో టాపిక్ వచ్చింది కాబట్టి జస్ట్ సింపుల్గా చెప్తున్నాను. సో ఇదే కాదు మిగతా టాపిక్స్ కూడా అఫ్ కోర్స్ ఇలానే చేద్దాము. సో అండ్ అగైన్ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లాస్ట్గా ఏ వీడియోస్లో అయినా సెలక్షన్ సార్ట్ అంటే n² అని, దాని తర్వాత అవి 2 loops ఉంటాయని చూసేసి ఉంటావు కాబట్టి మనం కూడా దీన్ని 2 loops కింద రెప్లికేట్ చేద్దాము. ఏముంది చెప్పు, సింపుల్గా దీన్ని నేను కట్ చేసి ఇక్కడ పర్స్పెక్టివ్లో రాయొచ్చా లేదా అని ఈ మొత్తాన్ని నేను ఇక్కడ తీసేస్తున్నా.
అంతేనా? సో ఇక్కడ నేను నా స్టార్ట్ అని పిక్ చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ ఇక్కడ నా స్టార్ట్ అంటే నేను ఆ మొత్తాన్ని కదిలికుండా ఐ అనుకోవచ్చా లేదా? లైక్ ఐ అంటేనే మన స్టార్ట్ కాబట్టి సింపుల్‌గా ఇక్కడ ఐ అనుకోవచ్చా లేదా? అండ్ నా లూప్ ఇక్కడ ఔటర్ లూప్ ఐతో ఉంది కాబట్టి నేనిక్కడ జేతో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ జే రాస్తాను. అండ్ వాట్ ఎవర్ ద ప్లేసెస్ వి హావ్ ఇక్కడ దాన్ని జే అనుకుంటాను. సో ఇక్కడ మన పొజిషన్ కూడా ఇక్కడ సిమిలర్ గానే అది యాక్సెస్ అయ్యి చేస్తుంది కాబట్టి విచ్ ఈస్ ఆబ్వియస్లీ ఫైన్. సో సింపుల్‌గా ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే సరిపోతుందా లేదా? ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాము. అండ్ నేను సార్టింగ్ కాబట్టి పాజిటివ్ నంబర్స్ తీసుకుంటే ఓకే. పాజిటివ్ నంబర్స్‌కైనా సార్టింగ్ అని ఎవరు చెప్పారు? లేదు. సార్టింగ్ అనేది ఏ నంబర్ కన్నా అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి ఆర్డర్ అనేది వచ్చేసింది విచ్ ఈస్ ఫైన్. సో ఇక్కడ ఏంటి? సో సార్టింగ్ అనేది పాజిటివ్‌కేనా? కాదు. కాదు. నెగెటివ్ నంబర్స్ కూడా వాడుకో. నెగెటివ్ నంబర్స్ మాత్రం నంబర్స్ కాదా ఏంటి? సో పాజిటివ్‌కి, జీరోకి, నెగెటివ్స్‌కి లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబరింగ్స్‌కి నువ్వు వాడుకోవచ్చు. ఓకే. సో లాస్ట్‌గా ఒక షార్ట్‌గా, స్పీడ్‌గా వ్రాపప్ చేసేద్దాము. మనం ఇప్పుడు సెలక్షన్ సార్ట్ నేర్చేసుకున్నాము. ఇదేంటి? ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని బేసిస్ మీద దానికన్నా ముందు ఏ కండిషన్స్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నావు అనేది మనం చేయాలి. అది మిన్ మ్యాక్స్‌తో చేస్తున్నావా? దాని తర్వాత అసలు అసెండింగ్ ఆర్డర్‌లో నువ్వు చేయాలా? డిసెండింగ్ ఆర్డర్‌లో చేయాలా? వీటిల్లో ఒక పర్టిక్యులర్ కేస్‌ని మనము ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ అయిన తర్వాత ఎవ్రీ టైమ్ లైక్ బేస్డ్ ఆన్ దట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ దెన్ దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1 అండ్ దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n స్క్వేర్. ఇది ఏ కేసు? బెస్ట్ కేసు, వర్స్ట్ కేసు అంటే ఎవ్రీ కేస్. అవునా కాదా? సో ఎవ్రీ కేస్‌లో ఇంతే రాయొచ్చు. సో అండ్ ఎట్ లాస్ట్ వచ్చేసి ఇది స్టేబులా కాదా? ఆఫ్ కోర్స్ ఇది స్టేబుల్ కాదు. దాని తర్వాత ఇది ఇన్ ప్లేసా కాదా? అవును ఇది ఇన్ ప్లేస్, ఎందుకంటే మనం మోడిఫై చేసాము. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ నీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.